అనేది. Yes, it's clear. Got it. Okay, got it. Now, now coming to the point. Now coming to the point. Currently, now ఇంతవరకు క్లియర్ అయ్యింది కదా. సో నౌ కమింగ్ టు ద పాయింట్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసరికి మీ అందరికీ ఒక పాయింట్ చెప్పాలి. నిన్న మాట్లాడుకునే సెషన్ ఐ మీన్ నిన్నటి సెషన్ ఎంతమంది మిస్ అయ్యారు? నిన్నటి సెషన్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ మిస్డ్ ఎస్టర్డే సెషన్? రమేష్ మిస్డ్, మైథిలి మిస్డ్, అఖిల్ మిస్డ్, మను మిస్డ్, మాహి మిస్డ్, మాన్యా మిస్డ్, మురళీమోహన్ మిస్డ్, కార్తిక్ వర్మ మిస్డ్, బాలసూర్య మిస్డ్, విజయ్ మిస్డ్, చరణ్ మీ టూ, అండ్ I missed due to office off session missed. శ్రీకాంత్ పడిలం మిస్డ్. ఓకే, got it. ఒక పని చేద్దాం. నిన్నటి సెషన్ ఒక 2.5 hours అయిందా? నిన్నటి సెషన్ ఒక 2.5 hours అయిందా? నాకు తెలిసి నేను 2:35కి సంథింగ్ సెషన్ ఎండ్ చేశాను అనుకుంటా. ఈవెన్ నాకు ఒక్కనొక టైంలో బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. సో నిన్న నాకు ఆల్మోస్ట్ 2 hours 35 minutes టైం అయింది. అండ్ దట్స్ కంప్లీట్లీ ఫైన్. సో ఒక పని చేద్దాం. నిన్నటి సెషన్ నేను ఏదైతే మాట్లాడానో ఇనీషియల్ టైంలో, సో నిన్నటి సెషన్ నేను ఏదైతే మాట్లాడానో కంప్లీట్గా అది నేను వచ్చేసరికి just give me a minute. నిన్నటి సెషన్ నేను ఏదైతే మాట్లాడానో అదంతా కూడా క్లియర్ కట్గా అదంతా కూడా నేను క్లియర్ కట్గా వచ్చేసరికి ఫస్ట్ ఫస్ట్ ఓకే. సో నిన్నటి సెషన్ మాట్లాడేదంతా కూడా ఒక 5 to 10 minutesలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 5 to 10 minutes అవ్వదు, ఒక 20 minutes అయినా పడుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈరోజు సెషన్ నేను కంటిన్యూషన్లోకి వెళ్తాను. ఈరోజు సెషన్ చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా కంప్లీట్ అయిపోతుంది మీరు కరెక్ట్గా వినగలిగితే. అండ్ నేను మీకు నిన్న ప్రామిస్ చేసినట్టు కొన్ని స్టాక్స్ వర్కౌట్ అయినవి చెప్పి, అండ్ అలానే అంటే జరిగిపోయిన స్టాక్స్ని కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పిన తర్వాత, ఓకే, సో కొన్ని జరిగిపోయిన స్టాక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ 6 months to 1 yearలో పెరగడానికి ప్రాబబిలిటీస్ ఉన్న స్టాక్స్ని లైవ్లో విత్ లాజిక్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ లాజిక్, సో లైవ్లో. సో మీకు ఎవ్రీథింగ్ కూడా. ఓకే. నా ఇంకోటి నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఈరోజు మైక్ యాక్సెస్ ఎవరికి నేను ఇవ్వట్లేదు. లాస్ట్లో ఎవరికైనా కానీ నేను మైక్ యాక్సెస్ అనేది ఇస్తాను. నేను ఇంకోటి కూడా చెప్తాను. ఓకే, నేను ఇంకోటి కూడా చెప్తాను. మీకు ఈరోజు సెషన్ ఎండ్ అయ్యేసరికి ఒక స్టాక్ని చూడగానే పెరుగుతుందా పెరగదా అని చెప్పేటట్టు నేను మిమ్మల్ని మీరు ఇండిపెండెంట్గా అనలైజ్ చేసే విధంగా టెక్నికల్గా మాత్రమే, నాట్ ఫండమెంటల్, టెక్నికల్గా మాత్రమే మీరు అనలైజ్ చేసుకునే విధంగా నేను ప్రూవ్ చేస్తాను. అండ్ మీరు చేయగలనే కాన్ఫిడెన్స్ మీలో తీసుకొస్తాను. రెండు ఇంకోటి ఏంటంటే, ఆప్షన్స్ కన్నా ఈక్విటీలో ఎటువంటి టెన్షన్ లేకుండా డబ్బులు ఆప్షన్స్ కన్నా ఎక్కువ సంపాదించవచ్చు అనేది కూడా నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్, ఇది అయిపోయిన తర్వాత కూడా ఆప్షన్స్లో కొన్ని టిప్స్ నేను మీకు చెప్తాను, వేర్ మీ యొక్క ట్రేడింగ్ సెటప్ అనేది కొద్దిగా ఈజీ అవుతుంది అండ్ మీకు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఎస్, ఓకే. నౌ నిన్న సెషన్ ఎవరైతే మిస్ అయ్యారో, చాలామంది నిన్నటి సెషన్ మిస్ అయిన వాళ్ళకి నా సైడ్ నుంచి, ఓకే, నా గురించి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు కదా, ఇస్తాను. సో ఒకసారి లెట్ మీ షేర్ ద స్క్రీన్ ఫస్ట్. మీ అందరికీ చెప్పాలనుకునేది ఏంటంటే అంటే లిటిల్ బిట్ ఇన్ఫ్లుయెన్స్ మీరు చూస్తే, ఒక్క నిమిషం, మీరు రిమూవ్ దిస్. ఓకే. సి, నా పేరు ఉపేంద్ర అండ్ నేను 2018 నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నాను. 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల అనుభవం నాకు స్టాక్ మార్కెట్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ నేను స్టార్టింగ్ లెవెల్లో ఫస్ట్ 2 yearsలోని లేదా ఫస్ట్ 3 yearsలో నేను కూడా స్టాక్ మార్కెట్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను. నేను ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదు అంటే ఇంకొక బిగినర్ ఫేస్ చేయకూడదన్న రీజన్తో
నేను సెల్ఫ్గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టి అందులో ఫ్రీగా కాంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఫ్రీగా కాంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టానో ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు ఒక వీడియో, మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక వీడియో, 2 వీడియోలు నేను ఎప్పుడు కూడా చేస్తూ ఉండేవాడిని. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే వీడియోస్ చేసేవాడినో ఆ వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేసేవాడిని. గత 5 సంవత్సరాల నుంచి నేను ఈ బాన్ఫైడ్ ఎడర్ ఛానల్లో ప్రతిరోజు నేను వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటూనే వస్తున్నాను. అండ్ ఆ వీడియోస్ ఇందులో కనపడుతూనే ఉన్నాయి, మీరందరూ కూడా అందులో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అని అంటే, సో నాకు ఓన్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఈ ఇన్స్టాగ్రామ్ ఛానల్ యొక్క ఫాలోవర్స్ 67,500, ఇది 68,000 ఫాలోవర్స్ ఉన్న ఛానల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకొకటి, నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎంత గెయిన్ చేశాను ఏంటి అని అంటే, మీ అందరికీ సెబీ ఐడియా ఉండే ఉంటుంది. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. స్టాక్ మార్కెట్లో ఏదైనా కంపెనీస్ కానీ, సో లేకపోతే కంపెనీ ప్రమోటర్స్ కానీ స్టాక్ మార్కెట్లో కంపెనీస్ పరంగా ఏదైనా కానీ జరిగితే మాత్రం డెఫినెట్గా ఐ మీన్ ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో వాటి మీద పెనాల్టీస్ సెబీ విధిస్తుంది. సెబీ రెగ్యులేషన్స్ తగ్గట్టుగానే స్టాక్ మార్కెట్లో ప్రతి కంపెనీ కూడా ఆపరేట్ అవ్వాలి. అండ్ అట్లనే స్టాక్ మార్కెట్ గురించి ఎడ్యుకేషన్ ఇచ్చే మాలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో లైవ్ కాల్స్ ఇచ్చేవాళ్ళు కానీ, లేకపోతే అకౌంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మాలాంటి పర్సన్స్ దగ్గర గైడెన్స్ తీసుకోవాలనుకున్నా లేదా మా దగ్గర ఐ మీన్ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా కానీ మేము సెబీ రిజిస్టర్డ్ పర్సన్స్ అవ్వాలని సెబీ ఒక క్రైటీరియా పెట్టింది. ఇది పెట్టి సంవత్సరంన్నర అవుతుంది. ఇంకా 6 మంత్స్ టు 1 ఇయర్ టైం ఇచ్చింది అందరికీ కూడా. ఎవరైనా సెబీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోలేకపోతే కంప్లీట్ చేసుకోమని. అండ్ అట్లానే కొన్ని రూల్స్ కూడా పెట్టింది, రిస్ట్రిక్షన్స్. ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పటి నుంచి నా పిఎన్ఎల్స్ని అప్లోడ్ చేయలేదు. అంతకుముందు మై ట్రేడ్స్ అనే ఫోల్డర్లో నా పిఎన్ఎల్స్ అన్ని అప్లోడ్ చేశాను. ఎవరికైనా పిఎన్ఎల్స్ మీద లేదా నా ట్రేడ్స్ మీద, నా ఇన్వెస్ట్మెంట్స్ మీద, నా సైకాలజీ మీద, ఈచ్ ట్రేడ్కి ఎలా నేను డిప్లాయ్ చేస్తానన్న వాటి మీద మీకు క్లారిటీ లేకపోతే ఇందులో చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్, నాకు సెబీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ ఉందా అని అంటే, సెబీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ రావాలంటే ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఐ కంప్లీటెడ్ మై ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్ ఆన్ రీసెర్చ్ అనలిస్ట్. రీసెర్చ్ అనలిస్ట్ అంటే ఒక కంపెనీని అనాలిసిస్ చేసి లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ బేస్డ్ ఆన్ టెక్నికల్ ప్లస్ ఫండమెంటల్ అది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పగలిగే పర్సన్ని రీసెర్చ్ అనలిస్ట్ అంటారు. ఐ కంప్లీటెడ్ మై రీసెర్చ్ అనలిస్ట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేషన్ ఇన్ ఎన్ఐఎస్ఎం. అండ్ నా ఎన్ఐఎస్ఎం కంప్లీట్ అయిన తర్వాత సెబీ సర్టిఫికేషన్ రావడం కోసం నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఫైల్ చేశాను. మోస్ట్లీ నేను పెట్టి 3 మంత్స్ అవుతుంది, ఇంకో 3 మంత్స్లో సెబీ అప్రూవల్ కూడా వస్తుంది. సో సూన్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఏ సెబీ రీసెర్చ్ అనలిస్ట్. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ యూ, మన తెలుగు కమ్యూనిటీలోని అంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో సెబీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో అయితే మాత్రం కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు, 2 నుంచి 3 మాత్రమే. అండ్ వీఆర్ ద వన్ అమాంగ్స్ దమ్. ఓకే, సో నౌ కమింగ్ టు ద పాయింట్, ఐ కంప్లీటెడ్ మై ఈక్విటీ డెరివేటివ్స్ ఎగ్జామినేషన్ ఆల్సో. ఈక్విటీ డెరివేటివ్స్ అంటే ఎఫ్ అండ్ ఓని టీచ్ చేయడానికి ఐ మీన్ క్యాపబిలిటీ ఉండాలి అని అంటే ఈ ఈక్విటీ డెరివేటివ్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఐ కంప్లీటెడ్ మై మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జామినేషన్ ఆల్సో. ఎంఎఫ్డి అంటే ఏం లేదు, ఎస్ఐపిస్ కానీ, ఎస్డబ్ల్యూపీస్ కానీ, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటి గురించి గైడ్ చేయాలంటే డెఫినెట్గా వాళ్ళు ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయాలి. దీస్ ఆర్ మై సర్టిఫికేట్స్. ఎవరైనా కానీ ఫేక్ అనుకుంటే ఇగోండి, నా ఎన్ఐఎస్ఎం పోర్టల్లో కంప్లీట్ అయిన ఎగ్జామ్స్లో సర్టిఫికేట్స్ ఉన్నవి ఇగోండి. ఎన్ఐఎస్ఎం అంటే నా దాంట్లో కంప్లీట్ అయ్యి ఉన్న పాయింట్స్ ఎన్ఐఎస్ఎం కానీ, సో ఎన్ఐఎస్ఎం రీసెర్చ్ అనలిస్ట్ కానీ, ఈక్విటీ డెరివేటివ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నౌ యూ గాట్ మై పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ గివ్ మీ ఏ మినిట్. ఎపిక్ పెన్ వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకు? ఓకే, సో ఒక్క నిమిషం. సో జస్ట్ గివ్ మీ మినిట్, సమ్ వన్ రికార్డింగ్, యాక్చువల్గా రికార్డింగ్ మనం చేయట్లేదు, రికార్డింగ్ ఈజ్ నాట్ అవైలబుల్. సో రికార్డింగ్ అయితే మాత్రం మనం ప్రజెంట్ రైట్ నౌ చేయట్లేదు.
ఓకే. ఈలోపు రెస్ట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. అయితే నౌ కమింగ్ టు ద పాయింట్, సి ప్లీజ్ డోంట్ టచ్ ద స్క్రీన్. సో ఎవరైతే స్క్రీన్ టచ్ చేస్తున్నారో ప్లీజ్ డోంట్ టచ్ ద స్క్రీన్. నౌ ఎస్టర్డే నేను మాట్లాడిన టాపిక్ ఏంటి అండ్ దాని గురించి క్లియర్ కట్గా నేను మీకు ఒకసారి చెప్తాను. ఎస్టర్డే నేను మాట్లాడిన పాయింట్ ఏంటి అన్నది, ఎస్టర్డే నేను మాట్లాడిన పాయింట్స్ వాటి గురించి. రోహిత్ ప్లీజ్ డోంట్ టచ్ ద స్క్రీన్. ప్లీజ్ రోహిత్ డోంట్ టచ్ ద స్క్రీన్. ఓకే. సో స్క్రీన్ టచ్ చేయొద్దు. ఓకే. నా కమింగ్ టు ద పాయింట్, ఎస్టర్డే మాట్లాడుకున్న దాంట్లో నేను క్లియర్గా చెప్పడానికి కారణం ఏంటంటే, ఏదైనా స్టాక్, ఏ స్టాక్ అయినా సరే, ఎలాంటి స్టాక్ అయినా కానీ, ఏ స్టాక్ అయినా కానీ, సో మీలో ఎవరైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నిన్న నేను మస్గాన్ డాక్ షిప్ బిల్డ్ చెప్పాను. సో అది అన్నిటికీ ఎగ్జాంపుల్కి వర్కౌట్ అయిందని నేను ఎక్కువగా ఈ స్టాక్ గురించి చెప్తుంటాను. ఈ స్టాకే కాదు, చాలా స్టాక్స్ నేను తర్వాత చూపించి చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. సో మెయిన్ పాయింట్, జస్ట్ గివ్ మీ మినిట్. సో మెయిన్ పాయింట్ వచ్చేసరికి, ఏదైనా ఒక స్టాక్, ఈ స్టాక్ చూడండి ఎలా పెరిగిందో, ఎంత హ్యూజ్ వేలో పెరిగిందో. ఇలా ఒక స్టాక్ పెరిగినేటప్పుడు ఏదైతే ఉందో, ఇలా ఒక స్టాక్ మీకు పెరిగినేటప్పుడు ఏదైతే ఉందో, మీరందరూ ఏమనుకుంటారంటే ఈ స్టాక్ పెరిగే ముందు నాకు జస్ట్ తెలుసుంటే బాగున్ను, అండ్ లేకపోతే ఈ స్టాక్ పడే ముందు తెలుసుంటే బాగున్ను, హ్యాపీగా నేను పడినేటప్పుడు బై చేసుకునేవాడిని. ఇలాంటి టైప్ ఆఫ్ రిగ్రెట్ ఫీలింగ్ మీ అందరికీ ఉంటుంది. మీకే కాదు, ప్రతి ఒక్కరికి లైఫ్లో స్టాక్ మార్కెట్లో వచ్చిన తర్వాత, అయ్యో నేను ఒక సంవత్సరం ముందు వచ్చి ఉంటే ఈ స్టాక్ని కొని ఉండేవాడిని, అయ్యో రేపటికి నేను బ్యాంక్ నిఫ్టీ పుట్ పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే మార్కెట్స్ ఎలానో క్రాష్ అవుతున్నాయి, సో డెఫినెట్గా నేను కూడా క్రాష్ చూసేవాడిని. ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోస్ మీకు కూడా అనిపించే ఉంటాయి కదా. సో సేమ్ పాయింట్ ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ నేను చెప్పింది అదే. ఇప్పటి వరకు మీరు మార్కెట్లో ట్రేడ్ చేసినవి కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసినవి కానీ, బేస్డ్ ఆన్ దీస్, ఓకే, వీటిని బేస్ చేసుకునే మీరు చేసే ఉంటారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని డ్రా చేయడం, చార్ట్ ప్యాడ్, ఇదంతా నిన్న టాపిక్, అందుకే క్విక్గా చెప్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోద్దు తొందరగా చెప్తున్నాను అని చెప్పి. బట్ నిన్న టాపిక్ కాబట్టి 2.5 hours ఎక్స్ప్లెయిన్ చేయాలను, ఒక 20 minutesలో చెప్పేస్తానని మీకు మాట ఇచ్చాను. అందుకే అది చెప్తున్నాను. ఇప్పటి వరకు మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని, ఇండికేటర్స్ని, బ్రేక్అవుట్స్ని, చార్ట్ ప్యాటర్న్స్ని, లేకపోతే లైవ్ కాల్స్ తీసుకునే వాళ్ళు ఉండే ఉంటారు. లైవ్ కాల్స్ తీసుకోవడాలు, ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రేడింగ్ మీరు చేసే ఉంటారు. మీ ఇన్వెస్టింగ్ కానీ, ట్రేడింగ్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రేడింగ్ని మీరు ఇప్పటి వరకు చేసుంటారు మోస్ట్లీ. బట్ ఎంతో, ఐ మీన్ చాలా రేర్ పీపుల్కి తెలుసు అసలు ఎందుకు రెండు మూవింగ్ యావరేజ్ లైన్స్ బైసెక్ట్ అయితే బై చేయాలని. అసలు ఎందుకు ఒక ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసి, సపోర్ట్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ తీసుకోవాలి, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే అప్ సైడ్ తీసుకోవాలి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఎలా ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తుంది, ఆ బ్రేక్అవుట్ వస్తుందని మనం ముందుగానే ఎలా ఐడెంటిఫై చేయాలనేది మీకు తెలియదు. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఒక పైవోట్ లైన్ బ్రేక్ అవుతుంది, ఎంట్రీ పాయింట్ తీసేసుకుంటున్నాం. అసలు ఎందుకు పైవోట్ పాయింట్ బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయితే, ఐ మీన్ బ్రేక్ అయితే మనం ఎందుకు తీసుకోవాలి అనే క్లారిటీ, అంటే వై యూ డోంట్ నో వై. బికాజ్ ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఏదైనా యూట్యూబ్ వీడియోస్, లేకపోతే ఏదో చిన్న చిన్న బుక్స్, లేకపోతే వెబ్సైట్లో చదివి, ఓకే ఒక స్టాక్ మార్కెట్లో బై చేయాలంటే ఇలా, సో సెల్ చేయాలంటే ఇలా అని చెప్పేసి, సో ఇలా జరిగితే ఇక్కడ బై చేయాలి, ఇలా జరిగితే ఇక్కడ సెల్ చేయాలి, దాని వెనకున్న లాజిక్ రీజన్ కూడా చాలా మందికి తెలియదు. అదే నిన్న మనం మాట్లాడుకున్నాం. బేసిక్గా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ని మూవ్ చేసేది మీరు కానీ నేను కానీ కాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నది మహా అయితే ఒక 1 lakh రూపీ లేదా 10 lakh ఉంటుంది. గట్టిగా మాట్లాడితే 20 lakh to 30 lakh క్యాపిటల్ ఉంది అని అనుకోండి. 10 lakh, 20 lakh, 30 lakh క్యాపిటల్, ఈవెన్ 1 CR క్యాపిటల్ ఉన్న పర్సన్ అయినా సరే ఆ మార్కెట్ని షేక్ చేయలేడు, ఆ స్టాక్ని పైకి వెళ్ళేటట్టు చూపించలేడు. సో మోస్ట్లీ స్టాక్ మార్కెట్ యొక్క ప్రైస్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్ అంటే ఏంటంటే హ్యూజ్ బయ్యింగ్ జరగడం, ఎట్ ఏ టైం బిగ్ బయ్యింగ్ జరగడం. సప్లై అంటే బిగ్ సెల్లింగ్ జరగడం. ఏదైతే బిగ్ బయ్యింగ్ జరగడం అనేది ఒకటి ఉందో, డిమాండ్ అనేది, సో ప్రెసెంట్ రైట్ నో డిమాండ్ కూడానా, అంటే డిమాండ్ అంటే ఏంటి, ఎక్కువగా ఎక్కువగా బయ్యింగ్ జరగడం. ఓకే. సప్లై అంటే ఎక్కువగా సెల్లింగ్ జరగడం. ఓకే. సో ఏదైతే డిమాండ్ వచ్చేసరికి హ్యూజ్ బయింగ్ జరగడం అని నేను మీకు చెప్పానో,
అది నేను మీకు ఇప్పుడు మాట్లాడుతున్నాను. హ్యూజ్ బయింగ్ అంటే మనం చేసే 1 CR హ్యూజ్ బయింగ్ కాదు. మినిమం ఒక 100 CR 200 CR పెట్టి వాళ్ళు ఒకేసారి మార్కెట్లో బల్క్ వేలో అమౌంట్ని ఇన్ఫ్యూజ్ చేస్తే మార్కెట్ అనేది బిగ్ బౌన్స్ అవుతుంది అప్ సైడ్. లేదా వాళ్ళు అవుట్ఫ్లో చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా సో మార్కెట్ అనేది బిగ్ వేలో పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో మార్కెట్ బిగ్ వేలో పడడానికి, బిగ్ వేలో పెరగడానికి ఉన్న మేజర్ కారణాలు ఏంటంటే, ద వన్ అండ్ ఓన్లీ రీజన్ 100 crore 200 crore పెట్టి మార్కెట్ని వాళ్ళు ఒకేసారి ప్లేస్ చేయడం వల్లే. ఒకేసారి 100 కోట్లు పెట్టి మార్కెట్లోని వాళ్ళు బై చేయాలంటే ఆపోజిట్లో 100 కోట్లు పెట్టి సెల్ చేసే పర్సన్ ఉంటే కానీ వాళ్ళ ఆర్డర్స్ ప్లేస్ అవ్వవు. ఇది ఇప్పుడు వీళ్ళ బిగ్గెస్ట్ టాస్క్. మార్కెట్లో ఎప్పుడు జరిగేది ఇదే గైస్. 100 కోట్లు ఒకేసారి నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆపోజిట్లో నేను అనుకున్న ప్రైస్కి, ఏదో ఒక ప్రైస్కి ఎక్కడో దగ్గర సెల్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను అనుకునే ప్రైస్కి మార్కెట్లో ఆపోజిట్లో సెల్ చేసే పీపుల్ రావాలంటేనే కష్టం. ఇప్పుడు 100 crore పెట్టి నేను మార్కెట్లో బై చేయాలంటే ఒక 1 crore షేర్స్ కావాలి. ఆపోజిట్లో 1 crore షేర్స్ సెల్ చేసే పర్సన్ ఉంటేనే కదా ఇక్కడ నేను బై చేయగలుగుతాను. సో వితౌట్ సెల్లింగ్ ద షేర్స్, సో హౌ కెన్ ఐ బై దిస్ 1 crore షేర్స్? సో సెల్ చేయకుండా నేను 1 crore షేర్స్ని ఎలా బై చేస్తాను? ఐ కాంట్ బై ఇట్, రైట్? సో నేను ఇప్పుడు దీన్ని బై చేయాలంటే ఎట్లా? మరి ఏదైనా ప్రాబబిలిటీస్ ఉన్నాయా? ఎస్. ఏంటి? సెల్ చేసే పీపుల్ అందరినీ కూడా నాకు ఏ ప్రైజ్కి బై చేయాలనుకుంటున్నానో ఆ ప్రైజ్కి తీసుకురావాలి. లెట్స్ సే నేను 100 రూపీస్ దగ్గర బై చేయాలనుకుంటున్నాను అనుకోండి. 100 రూపీస్ దగ్గర నేను బై చేయాలనుకుంటున్నాను. అందరినీ 100 రూపీస్ దగ్గరికి 1 crore సెల్ ఆర్డర్స్ని నేను తీసుకురావాలి. అలా నేను తీసుకురాగలనా? ఎస్, తీసుకురావచ్చు. ఎవరిని తీసుకొస్తావు? మార్కెట్లో ఓన్లీ 2 టైప్ ఆఫ్ ఇన్వెస్టర్సే ఉంటారు. ఒకటి బిగ్ ప్లేయర్, నువ్వు ఎలానో బిగ్ ప్లేయర్వి. సో నువ్వు అనుకున్నట్టే మార్కెట్ మూవ్ అవుతుంది కాబట్టి మీరందరూ ఒకటే. రెండు ఆపోజిట్లో అక్కడ నీకు ఆపోజిట్లో సో ఫుడ్ అవ్వడానికి యువర్ లైక్ ఏ లయన్ అండ్ హూ ఇస్ ద ఫుడ్ ఫర్ యూ? సో వి వీఆర్ ద ఫుడ్ ఫర్ దెమ్. మనమే వాళ్ళకి ఫుడ్ అల్టిమేట్గా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిగ్ ప్లేయర్ ఒక రీటైల్ ట్రేడర్ని ఈజీగా ట్రాప్ చేయగలుగుతాడు. అది ఏ సినారియోస్లో ట్రాప్ చేస్తాడు, ఎలా ట్రాప్ చేస్తాడు? కేవలం 2 సినారియోస్లోనే మార్కెట్ని తను ట్రాప్ చేయగలుగుతాడండి. ఒకటి అయితే మార్కెట్ని రేంజ్ బౌండ్లో పెడతాడు. రేంజ్ బౌండ్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, రీటైల్ ట్రేడర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందనంటే, సో ఒక రెండు ప్రైజెస్ మధ్య మూవ్ అయితే ఇక్కడ కొంటాడు, ఇక్కడ అమ్ముతాడు, మళ్ళీ ఇక్కడ షార్ట్ సెల్లింగ్ చేసి ఇక్కడ బై చేస్తాడు, సెల్ చేస్తాడు, మళ్ళీ బై చేస్తాడు. బై చేయడం, సెల్ చేయడం, బై చేయడం, సెల్ చేయడం, బై చేయడం, సెల్ చేయడం, బై చేయడం, సెల్ చేయడం. ఇలా ఒక రీటైల్ ట్రేడర్ అనేది మార్కెట్ని రేంజ్ బౌండ్లో పెట్టినప్పుడు బిగ్ కన్సాలిడేషన్లో మార్కెట్ని పెడతాడు. అర్థమైందా? ఎప్పుడైతే బిగ్ కన్సాలిడేషన్లో మార్కెట్ని పెడతాడో, ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేసి, ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేసి, ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేసి, బై సెల్ పీపుల్ ఒకేసారి అంటే తను పొజిషన్స్ని అక్యూములేట్ చేసి ఎక్కడో ఒక దగ్గర బిగ్ పొజిషన్స్ అయినప్పుడు బిగ్ మొమెంటమ్ని క్రియేట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ మన రీటైల్ ట్రేడర్ ఇక్కడ 10,000తో ట్రేడ్ చేశాడు అనుకోండి, ఇక్కడ 15,000తో ట్రేడ్ చేస్తాడు. ఇక్కడ 20,000తో ట్రేడ్ చేస్తే ఇక్కడ 25,000తో ట్రేడ్ చేస్తాడు. తను అనుకునే విధంగా మార్కెట్ అనేది వెళ్తుంది కాబట్టి అట్లనే ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒకేసారి ఆ 25,000 ఇక్కడ మీరు చూస్తే 10,000 15 20,000 25,000 క్యాపిటల్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. 10,000 15,000 20,000 25,000 స్లోగా క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే క్యాపిటల్ స్లోగా ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా బిగ్ ప్లేయర్కి అవకాశం వచ్చినట్టే. సో ఎందుకు క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రేడ్ చేసేవి పెరుగుతున్నాయి. తను అనుకున్న క్వాంటిటీస్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అందరికి షేర్స్ అలానే పెరిగినంత వరకు వెయిట్ చేసి ఒకేసారి ప్లేస్ చేస్తాడు. ఎనీ వన్ క్యాన్ టెల్ మీ, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పెరుగుతున్నాయని బిగ్ ప్లేయర్కి ఎలా తెలుస్తుందో ఐడియా ఉందా ఎవరికైనా? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, ప్రైస్ ఐ మీన్ టైం మారుతున్న కొద్ది ఇక్కడ రేంజ్ బౌండ్లో మూవ్ అవుతుంది. ఇక్కడ 10,000 క్వాంటిటీస్ ప్లేస్ చేశారు, ఇక్కడ 15,000, ఇక్కడ 20,000, ఇక్కడ 25,000, ఇక్కడ ఆర్డర్స్ అనేవి పెరుగుతున్నాయని బిగ్ ప్లేయర్కి ఎలా తెలుస్తుంది ఐడియా ఉందా? వాల్యూమ్ బట్టి, బేస్డ్ ఆన్ వాల్యూమ్. బేసిక్గా మార్కెట్ డెప్త్ ఎంతమందికి తెలుసు? మార్కెట్ డెప్త్, మార్కెట్ డెప్త్, మార్కెట్ డెప్త్ ఎంతమందికి తెలుసు? మార్కెట్ డెప్త్, మార్కెట్ డెప్త్ అంటే ఆ, నేను మీకు చూపెడతాను. ఇవ్వండి, దిస్ ద చార్ట్. ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి, దీన్ని మార్కెట్ డెప్త్ అంటారు. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది.
ఈరోజు మార్కెట్ హాలిడే కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. నార్మల్గా అనుకోండి, ఇక్కడ బై ప్రైస్ ఉంటుంది, ఎన్ని ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి, ఎన్ని క్వాంటిటీస్ రెడీగా ఉన్నాయి అనేది ఇక్కడ కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసి బ్యాంక్ 1380.30 కదా, రేపు లైవ్ మార్కెట్లో చూడండి 1380.30 దగ్గర 50 ఆర్డర్స్ ఉన్నాయి, ప్లేస్ అవ్వడానికి రెడీగా ఉన్నవి. ఇవన్నీ లిమిట్ ఆర్డర్స్ అనమాట. ఆ ప్రైసెస్ దగ్గర ప్లేస్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి అని చెప్పి దాని అర్థం. ఓకే, అవన్నీ లిమిట్ ఆర్డర్స్. సో సేమ్ మార్కెట్ డెప్త్ కూడా, మార్కెట్ డెప్త్ ఎలానో లెవెల్ 3 మార్కెట్ డేటా అనేది బిగ్ ప్లేయర్కి వస్తుంది. లెవెల్ 3 మార్కెట్ డేటా. సో అంటే ఎగ్జాంపుల్, ఈ ప్రైస్ దగ్గర ఎంత లిక్విడిటీ జరుగుతుంది, ఎన్ని పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి అనేది బిగ్ ప్లేయర్ చూడగలుగుతాడు. లెవెల్ 3 మార్కెట్ డేటా అంటే మనకి 20 మార్కెట్ డెప్త్ వస్తాయి కదా, వాళ్ళకి 100 వరకు వస్తాయి. మార్కెట్ డెప్త్ వచ్చేసరికి 100 వరకు వస్తాయి. దానివల్ల ఎక్కడ ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ అవుతున్నాయి అనేది తను చెక్ చేసుకోగలుగుతాడు. కరెక్ట్ టైం చూసి ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. బ్రో ఇది అన్ఫెయిర్ కదా? అన్ఫెయిర్ కాదండి. ఎక్స్చేంజ్కి మీరు 6 కోట్ల రూపాయలు సంవత్సరానికి పే చేస్తే మీకు కూడా ఇస్తాడు అది. ఎక్స్చేంజ్కి 6 కోట్ల రూపాయలు మీరు అమౌంట్ పే చేస్తే సంవత్సరానికి మీకు కూడా లైవ్ ఆర్డర్ బుక్ని ఇచ్చేస్తాడు. ఆ కంపెనీ యొక్క లైవ్ ఆర్డర్ బుక్ని ఇచ్చేస్తాడు. అప్పుడు ఎక్కడ ఆర్డర్స్ ఎక్కువగా అవైలబుల్గా ఉన్నాయి చూసుకొని మీరు కూడా ఆర్డర్స్ని ప్లేస్ చేసేసుకోవచ్చు. ఎంతమందికి ఈ విషయం తెలుసు? బిగ్ ప్లేయర్కి లెవెల్ 3 డేటా అనేది ఒకటి వస్తుంది, దానికోసం ఎక్స్చేంజ్కి డబ్బులు పే చేస్తారు. ఆ లెవెల్ 3 డేటా బట్టి మార్కెట్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారని ఫస్ట్ టైం తెలిసింది. ఇది పెద్ద మోసం, మోసం కాదండి. సో మరి మీకు మార్కెట్ డెప్త్ ఇస్తున్నాడు, దాని ప్రకారంగా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు కదా. తను కరెక్ట్ తను కరెక్ట్ అయిన ప్లేస్ చూసుకొని ఆర్డర్స్ని ప్లేస్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ అన్ వన్ కైండ్ ఆఫ్ ట్రాప్. సెకండ్ కైండ్ ఆఫ్ ట్రాప్ ఏంటో తెలుసా? మార్కెట్ పైకి వెళ్తుంటుంటుంది, మీరందరూ బుల్లిష్ సైడ్ వెళ్తుంది అనుకుంటారు, తను కావాలనే మార్కెట్ని కిందకి తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? సో సి, బేసిక్గా రీటైల్ ట్రేడర్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అని అంటే, స్టాక్ పెరుగుతుంది అని అంటే మనం బై చేస్తాం, స్టాక్ పడుతుంది అని అంటే మనం సెల్ చేస్తాం. కరెక్ట్, బికాజ్ వీ ఫాలో ద ట్రెండ్. ప్రైస్ బాగా పెరుగుతుంది అనుకోండి, బుల్లిష్ ట్రెండ్లో ఉంది కదా అని చెప్పి మనం బై చేస్తాం, సెల్ చేయం. పడుతుంది అనుకోండి సెల్ చేస్తాం. ఎప్పుడైతే ఒక స్టాక్ బాగా పెరిగి ఒకేసారి పడుతుందో, ఇంత పెరిగిపోయింది కదా మరి పెరగదు అని చెప్పేసి మీరే అనుకొని ఇక్కడ సెల్ చేస్తుంటారు. ఓకే, మీరే ఇంక ఇక్కడ సెల్ చేస్తుంటారు, ఇంత పెరిగిపోయింది కదా మరి పెరగదేమో అనుకొని. కానీ ప్రైస్ ఏమవుతుందో తెలుసా? ఒకేసారి బౌన్స్ అవుతుంది. ఇది సెకండ్ కైండ్ ఆఫ్ ట్రాప్. సెకండ్ ట్రాప్. ఈ రెండు కైండ్ ఆఫ్ మూమెంట్స్లోనే బిగ్ ప్లేయర్ ఎంటర్ అవుతాడండి, ఇంకెక్కడ ఎంటర్ అవ్వడు. అయితే కన్సాలిడేషన్ అవుతునేటప్పుడు, లేకపోతే ఒక స్టాక్ ప్రైస్ బాగా పెరిగి చిన్నది డిప్ అయి పైకి వెళ్తా చూడండి, ఆ టైంలో ఆ రెండు ఎగ్జాంపుల్స్ని బిగ్ ప్లేయర్ ఎంటర్ అవుతున్నాడని మనకు ఎలా తెలుస్తుంది? ఒకేసారి బిగ్ ప్లేయర్ ఎంటర్ అయ్యాడు అనుకోండి, హ్యూజ్ వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. ఒకేసారి బిగ్ ప్లేయర్ ఎంటర్ అయ్యాడు అనుకోండి, బిగ్ వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. అందుకే ఇండికేటర్స్లోకి వెళ్ళి వాల్యూమ్ యాడ్ చేశాను నేను. ఇఫ్ ఐ యాడ్ వాల్యూమ్ అండ్ అవి, నేను ఇండికేటర్స్ దగ్గరికి వెళ్ళాను, నేను వాల్యూమ్ని యాడ్ చేస్తే ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ప్రైస్ ఇక్కడ ఏం జరిగిందో అనేది. స్టార్టింగ్ నేను మీకు చెప్పాను కదా కన్సల్టేషన్లో పెడతాడని. ప్రైస్ షార్ట్ అప్, ఫెల్ డౌన్, షార్ట్ అప్, ఫెల్ డౌన్, షార్ట్ అప్, ఫెల్ డౌన్, షార్ట్ అప్, ఫెల్ డౌన్, షార్ట్ అప్, ఫెల్ డౌన్. రెండు ప్రైజెస్ మధ్యన ప్రైస్ అయితే మూవ్ అయింది. ఎప్పుడైతే ప్రైజ్ రెండు ప్రైజెస్ మధ్యన మూవ్ అయ్యిందో, రెండు ప్రైజెస్ మధ్యన మూవ్ అయిందో అండ్ అక్కడ పొజిషన్స్ ఎక్యూములేట్ అవ్వడం మొదలైనాయి అని అర్థం. ఎక్యూములేట్ అంటే కలెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టాడని అర్థం. ఒకేసారి అన్నీ కలిపి ఒక బిగ్ ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. ఎప్పుడైతే ఒకేసారి ప్లేస్ చేశాడో చూడండి, ఒకేసారి ప్లేస్ చేశాడు, మీకు హ్యూజ్ బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ వాల్యూమ్ కూడా రేజ్ అయింది. విత్ వాల్యూమ్తో ఎప్పుడైతే మీకు బ్రేక్అవుట్ వచ్చిందో, విత్ వాల్యూమ్తో ఎప్పుడైతే మీకు బ్రేక్అవుట్ వచ్చిందో, అది మీకు క్లియర్ ఇండికేషన్ బిగ్ ప్లేయర్ ఇందులో ఎంటర్ అయిపోయాడు అని అర్థం. బిగ్ ప్లేయర్ ఎంటర్ అయిపోయాడు అనగానే మీరు అందరూ ఏమనుకుంటారని అంటే, ఎస్ బిగ్ ప్లేయర్ ఎంటర్ అయిపోయాడు అని చెప్పేసి మీరు చూస్తుంటారు, వెయిట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మీరు చూస్తే ప్రైస్ ఏం జరిగింది, బిగ్ ప్లేయర్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఓకే, అందరూ బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అందరూ ఏం చేస్తారు? బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. బిగ్ ప్లేయర్కి అనుకున్న క్వాంటిటీస్ ప్లేస్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ మార్కెట్ని కిందకి తీసుకొస్తాడు.
కిందకి తీసుకొచ్చేటప్పుడు రెండే గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్లు నోట్అవుట్ చేసుకోండి. ఫస్ట్ వన్, క్యాండిల్ మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడైనా ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి మార్కెట్ వెళ్తుంటే క్యాండిల్ మ్యాచ్ అవ్వాలి. రెండు, వాల్యూమ్ మ్యాచ్ అవ్వాలి. ఇఫ్ ఇట్ మ్యాచ్ క్యాండిల్, ఇఫ్ ఇట్ మ్యాచ్ వాల్యూమ్, దెన్ డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్యాండిల్ మ్యాచ్ అవ్వలేదు, వాల్యూమ్ మ్యాచ్ అవ్వలేదు. ఎందుకు? ఈ సైజ్ ఆఫ్ క్యాండిల్ ఆపోజిట్లో పడుతునేటప్పుడు ఎక్కడైనా ఉందా? లేదు. ఈ సైజ్ అక్కడ పడుతునేటప్పుడు వాల్యూమ్ ఉండాలి. వాల్యూమ్ ఉందా? పోనీ పెరుగుతునేటప్పుడు ఎంత వాల్యూమ్ ఉందో పడుతునేటప్పుడు అంత ఉందా? లేదు. ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా తను అనుకున్న ప్రైస్కి 115కి తీసుకొచ్చాడో అక్కడి నుంచి మార్కెట్ కూడా బౌన్స్ అవడం స్టార్ట్ అయింది. చూడండి, క్లియర్గా బ్రేక్అవుట్ వచ్చింది. దీన్ని ఏమంటారో తెలుసా? పుల్ బ్యాక్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అంటారు. ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో మీరు అందరూ కూడా మళ్ళీ ఎంటర్ అవుతారు. మీ స్టాప్ లాస్ కింద పెడతారు. మీ ఎస్ఎల్ ఆర్డర్స్ అన్నీ కూడా తను కావాలని ట్రిగ్గర్ చేయడానికి మార్కెట్ని కిందకి తీసుకొస్తాడు కావాలని. మీరందరూ ఏమనుకుంటారు? ఇది పడిపోతుంటే ఇంకా మార్కెట్ పడిపోతుంది, నా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ పడుతునేటప్పుడు, పెరిగినేటప్పుడు ఉన్న సైజ్ ఆఫ్ క్యాండిల్ వేలోని ఎక్కడైనా పడుతునేటప్పుడు ఉందో లేదో చూడండి. లేదు. పెరుగుతునేటప్పుడు ఉన్న వాల్యూమ్ చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతునేటప్పుడు వాల్యూమ్ పెరిగింది, ప్రైస్ పెరిగింది. మళ్ళీ పడినేటప్పుడు నో వాల్యూమ్, ఒకేసారి వాల్యూమ్ పెరిగింది, ప్రైస్ పెరగడం స్టార్ట్ అయింది. చూడండి, మళ్ళీ డ్రాప్ అయింది, నో వాల్యూమ్. మళ్ళీ ఇక్కడ చూడండి, బౌన్స్ అవుతునేటప్పుడు వాల్యూమ్తో పెరిగింది. మరి నేను ఎక్కడ ఎంటర్ అవ్వాలి? రీసెంట్ స్వింగ్ బ్రేక్ అవుతునేటప్పుడు ప్రీవియస్ టైమ్స్లో ఫామ్ అయిన వాల్యూమ్ ఏదైతుందో దానికి డబుల్ ఉందనుకోండి, ప్రైస్ షూస్ వేలో బౌన్స్ అవుతుందని అర్థం. ఇక్కడ చూస్తే బ్రేక్అవుట్ ఇచ్చినేటప్పుడు సో డబుల్ ఉంది, ఆల్మోస్ట్ డబుల్ ఉంది. ఎప్పుడైతే డబుల్ ఉందో హ్యాపీగా ఆరామ్సే ఆ స్వింగ్ బ్రేక్ అయిన తర్వాత బిలో స్టాప్ లాస్ పెట్టుకొని హ్యాపీగా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎంత టార్గెట్ పెట్టుకోవాలి? 1:3 టార్గెట్. ఐ ఆల్వేస్ సజెస్ట్ 1:3 టార్గెట్ అనేది. ఐ ఆల్వేస్ సజెస్ట్ 1:3 టార్గెట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే 1:3 టైమ్స్ టార్గెట్, 1:3 రేషియో. అర్థమైందా? 1:3 రేషియో టార్గెట్. సో ఇది మేజర్ సినారియో, మీరు చెక్ చేసుకోవాల్సింది కూడా మెయిన్ సినారియో. అర్థమైందా? సో ఇది మెయిన్ సినారియో, 1:3 టార్గెట్. ప్రీవియస్ స్వింగ్ బ్రేక్ అవ్వగానే యూ కెన్ ఎక్స్పెక్ట్ అండ్ పాజిటివ్ మూవ్. నా నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్, మీరు అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ వన్, ఇప్పుడే కాదు ఎప్పుడైనా. అయితే మీ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇలా రేంజ్ బౌండ్లో ఉన్న ప్రతి స్టాక్ బ్రేక్అవుట్ ఇస్తుందని గ్యారంటీ ఏంటి అని మీరు అడగచ్చు. అన్ని స్టాక్స్లో బిగ్ ప్లేయర్ ఎంటర్ అవ్వడండి, కొన్ని స్టాక్స్లోనే ఎంటర్ అవుతాడు. అదే నేను మీకు నెక్స్ట్ చెప్పబోయే టాపిక్. ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైతే మార్కెట్ వన్ సైడ్ డైరెక్షన్ మూవ్ అయిందో, ఓకే, కావాలనే తన మార్కెట్ని కిందకి తీసుకొచ్చాడు. 1:3 మీన్స్ బై పొజిషన్ 100, టార్గెట్ షుడ్ బి 300 కాదండి. మీ స్టాప్ లాస్, స్టాప్ లాస్ అంటే ఎప్పుడు బ్రేకింగ్ క్యాండిల్ కింద కదా పెట్టాలి. బ్రేకింగ్ క్యాండిల్ కింద మీరు 10% స్టాప్ లాస్ పెట్టారనుకోండి, 10% స్టాప్ లాస్, మీ టార్గెట్ ఏమో 30%. 30% మీ టార్గెట్. ఇంకా క్లారిటీగా నేను చెప్తానులేండి, మీకు ఇంకా క్లారిటీగా ఎక్కడ స్టాప్ లాస్ ఎలా పెట్టాలనేది నేను చెప్తాను. ఓకేనా? డోంట్ వరీ. నా కమింగ్ టు ద పాయింట్, ఎప్పుడైతే ఒక ప్రైస్ కన్సిస్టెంట్గా పెరిగి డ్రాప్ అవడం స్టార్ట్ అయిందో, పెరుగుతునేటప్పుడు ఉన్న సైజ్ ఆఫ్ క్యాండిల్స్ చూడండి, పడుతునేటప్పుడు ఆ సైజ్ ఆఫ్ క్యాండిల్ ఉందా? ఎస్, ఈ రెడ్ క్యాండిల్ కనపడుతుంది. ఫస్ట్ క్రైటీరియా మీట్ అయింది. సెకండ్ క్రైటీరియా మీరు ఏం చూడాలి తెలుసా? వాల్యూమ్ మ్యాచ్ అవ్వాలి. పెరుగుతునేటప్పుడు ఉన్న వాల్యూమ్, పడుతునేటప్పుడు అసలు వాల్యూమే లేదు, వాల్యూమ్ ఈజ్ నాట్ మ్యాచింగ్. థర్డ్ వన్ ఇంకోటి ఏంటో తెలుసా? ఒక ట్రెండ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో, ఇవ్వండి, ఇక్కడ నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది, ఎండ్ అయింది ఇక్కడ. సో ట్రెండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, లో దగ్గర నుంచి ఎండ్ అయిన దగ్గరికి హైక్ మార్క్ చేయండి. లో టు హై నేను మార్క్ చేశాను. మార్క్ చేసినప్పుడు అందులో ఇక్కడ చూడండి 50% లైన్, 50% లైన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 50% లైన్ కానీ బ్రేక్ అవ్వకపోతే మార్కెట్ సేమ్ డైరెక్షన్ వెళ్ళడానికి అవకాశం ఉందని అర్థం. ఓకే, 50% లైన్ని బ్రేక్ చేయకుండా 38.2% లైన్ అబౌవ్ క్లోజ్ అయింది అనుకోండి, 50 బ్రేక్ చేయలేదని అంటే ఇంకా బిగ్ ప్లేయర్ అందులో ఉన్నాడని అర్థం. పర్టికులర్ కంపెనీకి షేర్స్ లిమిటెడా, బయ్యింగ్ వల్ల ఎక్సెస్ క్రియేట్ అవ్వవా? లేదండి. సో నా ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడైతే 38.2% లైన్ అబౌవ్ క్లోజ్ అయిందో, దట్ ఈస్ అన్ క్లియర్ ఇండికేషన్ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని అర్థం. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు? 38.2 అబౌవ్ క్లోజ్ అయినప్పుడు బై చేసి స్టాప్ లాస్ 50% లైన్ దగ్గర పెట్టి
ఎంత స్టాప్ లాస్ పెట్టారో దానికి ఇంటూ 3 టైమ్స్ టార్గెట్, లేదా డైరెక్ట్ 0% లైన్ దగ్గర టార్గెట్ తీసుకోవచ్చు. ఈ రెండు కైండ్ ఆఫ్ సినారియోస్లోనే బిగ్ ప్లేయర్ ఎక్కడ ఎంటర్ అవుతాడు అనేది మనం చెప్పగలము అనేది ఎస్టర్డే నేను మీకు చెప్పాను. అర్థమైందా? నేను మీకు ఎస్టర్డే చెప్పాను. నా వాళ్ళు ఏ టైం ఫ్రేమ్ వాల్యూమ్ ఏ టైం ఫ్రేమ్లో చూడాలి, మీరు ఏ టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ చేస్తే ఆ టైం ఫ్రేమ్లో చూడండి. సో ఇఫ్ యు ఆర్ అన్ ఇంట్రాడే ట్రేడర్, 3 minutes, 5 minutes ఆర్ 15 minutes ఈజ్ ఎనఫ్. ఓకే. ఇఫ్ యు ఆర్ పొజిషనల్ ట్రేడర్, నాకు ఇంట్రాడే వద్దు, కొంచెం సేఫ్గా ఉండాలనుకుంటున్నా, స్టాక్ ఒక 4-5 రోజులు హోల్డ్ చేసినా నేను పర్లేదని అనుకుంటే గో విత్ 1 డే ఆర్ 1 వీక్ టైం ఫ్రేమ్ అనాలిసిస్. 1 డే కానీ 1 వీక్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కానీ మీరు చెక్ చేసుకోండి. అర్థమైందా? 1 డే ఆర్ 1 వీక్ టైం ఫ్రేమ్, దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. నా కమింగ్ టు ద పాయింట్ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఏ స్టాక్స్లో ఎంటర్ అవుతాడు? మీ అందరి క్వశ్చన్ ఇప్పుడు అదే. మీ అందరి క్వశ్చన్ ఏంటో తెలుసా? అంతా చెప్పావు, బాగానే ఉంది. సో కన్సాలిడేషన్లో ఉన్న ప్రతి స్టాక్కి, అంటే కన్సాలిడేషన్లో ఉన్న వాటికి బిగ్ ప్లేయర్ ఎంటర్ అవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందని చెప్పావు. ప్రైస్ పెరిగిన తర్వాత డ్రాప్ అవుతుంటే, పెరుగుతునేటప్పుడు ఉన్న వాల్యూమ్, అలానే పెరుగుతునేటప్పుడు ఉన్న వాల్యూమ్, పడుతునేటప్పుడు లేకపోయినా, పెరుగుతునేటప్పుడు ఉన్న సైజ్ ఆఫ్ క్యాండిల్ పడుతునేటప్పుడు లేకపోయినా, లేదా 50% లైన్ బ్రేక్ అవ్వకపోయినా కానీ సేమ్ డైరెక్షన్ వెళ్ళడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను మాట్లాడాను. ఓకే, బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో నా కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ప్రజెంట్ రైట్ నా ఏదైతే పెరుగుతునేటప్పుడు ఇప్పుడు ఏ స్టాక్స్లో ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది? మీ అందరికీ నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఏ స్టాక్స్లో ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అంటే, సింపుల్ చెప్పాలంటే ఏ స్టాక్స్లో ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఇలా పెరిగిన ప్రతి స్టాక్ డ్రాప్ అవుతుంటే ఆ స్టాక్లో ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఉంటుందా అనే క్వశ్చన్ మీరు అడగచ్చు. అదే నేను మీకు ఇప్పుడు చెప్తాను. బేసిక్గా ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీస్ అయితే పెరగాల్సినంత ఆల్రెడీ పెరిగిపోతాయో ఆ కంపెనీస్లో ఎంటర్ అవ్వడానికి స్కోప్ తక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు నేను మీకు చెప్పింది ఇగోండి, ఇదంతా నేను చెప్పేశాను ఆల్రెడీ. ఇగోండి కన్సాలిడేషన్ అంటే అక్యుములేషన్ జరుగుతుందని అర్థం. బిగ్ మూవ్ అండ్ డ్రాప్ అయింది, మళ్ళీ రీఅక్యుములేషన్ జరిగింది, కావాలనే మళ్ళీ రెండోసారి ట్రాప్ చేశాడు తను, మార్కెట్ని పైకి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. ఇదే ఒక బిగ్ ప్లేయర్ చేసేది. ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోస్ ఇంకేదైనా దేనికైనా జరుగుతాయనంటే ఎస్. ఏ స్టాక్స్ అయితే ఓకే వీటిని ఫాలో అవుతాయో మోస్ట్లీ వీటి ప్రకారంగానే మూవ్ అవుతుంది. ఒక ఇండెక్స్ అనేది సంవత్సరానికి 10-15% కన్నా ఎక్కువ మూవ్ అవ్వదు. ఓకే, ఒక ఇండెక్స్ అనేది సంవత్సరానికి 10-15% కన్నా ఎక్కువ మూమెంటం అనేది ఇవ్వదు. ఓకే, ఒక లార్జ్ క్యాప్ స్టాక్ అనేది 15-20% మూమెంటం ఇస్తుంది. ఒక మిడ్ క్యాప్ స్టాక్ 25-30, ఐ మీన్ 20-25% మూమెంటం ఇస్తాడు. ఒక స్మాల్ క్యాప్ స్టాక్ అయితే మాత్రం 25-30% మూమెంటం ఇస్తారు. అంటే సంవత్సరానికి ఒక స్టాక్ పెరగగలిగింది ఇదే. ఎనీ వన్ కెన్ టెల్ మీ, ఒక స్మాల్ క్యాప్ స్టాక్ 90% పెరిగిపోయింది అనుకోండి 4 మంత్స్లో, 4 మంత్స్లో 90% పెరిగిపోయింది అనుకోండి, మీరైతే ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? ఓకే, అయితే ఎగ్జిట్ చేస్తారు, లేకపోతే హోల్డ్ చేస్తారు కదా. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ఏ కంపెనీ అయినా కానీ అది పెరగాల్సినంత కానీ పెరిగిపోతే, ఇంకా ఎక్స్ట్రా పెరగాలనుకుంటే మాత్రం చాలా కష్టం. అంటే దాని సాచురేషన్ లిమిట్ ఆ కంపెనీ రీచ్ అయిపోయింది అనుకోండి, ఇంకా పెరగడం అనేది కష్టం. ఇంట్రాడే పరంగా కూడా అంతే. ఇంట్రాడే పెర్ డే 1% to 1.5% మూమెంటం ఇస్తుంది. లార్జ్ క్యాప్ అనేది 1.5 to 2.5 మూమెంటం ఇస్తుంది. మిడ్ క్యాప్ 2.5 to 4, స్మాల్ క్యాప్ ఏమో 4-6%. స్మాల్ క్యాప్ వచ్చేసరికి 4-6%. అర్థమైందా? ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ నిన్న నేను చెప్పిన స్టాక్స్నే మళ్ళీ చెప్తానన్నాను. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్ గురించి చెప్పండి.
పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కంపెనీ మీరు చెక్ చేస్తే 2021లో ఈ కంపెనీ షేర్ ప్రైస్ అయితే మాత్రం చాలా తక్కువ ఉండేది. 27,485% పెరిగిపోయింది. ఎప్పుడైతే తక్కువ టైంలో బాగా పెరిగిపోయిందో అప్పుడు అది ఏమవుతుందో తెలుసా, ఆ స్టాక్ పెద్దగా పెర్ఫామ్ చేయదు. అందుకే ఈ స్టాక్ 2025 జనవరి నుంచి పెద్దగా పెర్ఫార్మెన్స్ ఏం చేయట్లే. పెద్దగా పెర్ఫార్మెన్స్ ఏం చేయట్లేదు. అర్థమైందా? అంటే ఒక స్టాక్ పెరగాల్సిన దానికన్నా ఎక్కువగా పెరిగిపోతే మాత్రం అది అంత ఎక్కువ మొమెంటం అనేది ఇవ్వదండి. ఏంజిల్ వన్ చూడండి, ఒక జోన్ మెయింటైన్ చేస్తుంది. షార్ట్ అప్, డ్రాప్, షార్ట్ అప్, డ్రాప్, షార్ట్ అప్, డ్రాప్. సో అట్లా ఇలాంటి కైండ్ ఆఫ్ స్టాక్స్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. అర్థమైందా? ఇలాంటి కైండ్ ఆఫ్ వాటికే. 1 సెకండ్, 1 సెకండ్ గైస్. ఓకే, అన్ని స్టాక్స్ చెప్తాను, నేను కేవలం కొన్ని మాత్రం చెప్తున్నా. ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు చెప్పింది అర్థమైందా? ఇదంతా నిన్న మనం చెప్పుకున్నది. ఇదంతా నిన్న మనం చెప్పుకునేది. ఇంతవరకు అర్థమైందా, అర్థం కాలేదా? ఇంతవరకు అర్థమైంది కదా. అంటే ఒక స్టాక్, ఏ స్టాక్స్ లో బిగ్ ప్లేయర్ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇంకోటి మీరు అడగచ్చు, ఓకే, 15 to 20% పెరుగుతుంది, 20 to 25% పెరుగుతుంది, 25 to 30% ఒక స్టాక్ మాక్సిమం పెరగలుగుతుంది, అందులోనే బిగ్ ప్లేయర్ ఉండడానికి అవకాశం ఉంటుంది అని నువ్వు అన్నావు కదా. అది ఎలా డిసైడ్ అవుతావని మీరు అనొచ్చు. ఏ స్టాక్ అయినా కానీ అది పెరగాల్సిన దానికన్నా ఓవర్గా పెరిగిపోతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొని వెళ్ళి అక్కడ పార్క్ చేయాలని అని అనుకోరు. అర్థమైందా? ఏ స్టాక్ అయినా సరే అది ఎక్కడ చూడాలంటే ఇదిగోండి, ఏ కంపెనీ అయినా, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఉంది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ నాకు నిన్ననే ఒక పర్సన్ అడిగితే నేను వద్దని చెప్పాను. ఎందుకో తెలుసా? ఈ కంపెనీ ఓవర్గా రియాక్ట్ అయిపోయింది. ఓకే, లేదా ఇక్కడ చూడండి, 2022లో రూ. 37 ఉంది షేర్ ప్రైస్. 2021లో రూ. 12 ఉంది. ఇప్పుడేమో 300కి వెళ్ళింది. రూ. 12 ఉన్న షేర్ ప్రైస్ 300కి వెళ్ళిందని అంటే 20 టైమ్స్ పెరిగిందని అర్థం. అదే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కంపెనీ 20 టైమ్స్ అయితే ఇక్కడ చూడండి, 2022లో రూ. 50 ఉండేది, 50 కాస్త సో 1100కి వెళ్ళింది. అంటే 20 టైమ్స్ పెరిగింది. ఒక పర్టికులర్ స్టాక్ ఎందుకు బ్రో? ఏ స్టాక్ చెప్పినా కంటెంట్ ముఖ్యం బ్రో. కాసేపు ఆగండి, తను చెప్పేది చెప్పనివ్వండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. ఏ స్టాక్ చెప్పినా సేమ్ ఫండమెంటల్స్ కదండి. ఇప్పుడు మీరు ఒక స్టాక్ అడుగుతున్నారు, ఎగ్జాంపుల్ చెప్తాను, కాన్కర్ అని అన్నారు అనుకోండి. మీ ఓన్గానే చూడండి, ఓకే, ఈ స్టాక్ ఏం జరిగింది, ఓకే, తక్కువ టైంలో, ఓకే, 2023 నుంచి 2025కి, 24 మిడ్కి, ఈ మిడ్ నుంచి ఈ మిడ్కి 1 ఇయర్లో ఎంత పెరిగింది ఈ స్టాక్? 1 ఇయర్లో ఈ స్టాక్ 100% దాటి పెరిగిపోయింది. ఎప్పుడైతే 100% దాటి 1 ఇయర్లో పెరిగిపోయిందో ఒక సంవత్సరానికి పెరగగలిగేది 20%. అంత పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది? అంతే ఫాస్ట్గా స్టాక్ కూడా పడిపోతుంది. ఓకేనా? అయితే ఈ ఒక్క దగ్గర మనం ఆగిపోలేదు. నేను ఓన్లీ నిన్న చెప్పిన కాన్సెప్టే చెప్పాను. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఇంక ఈరోజు కాన్సెప్ట్ చెప్పాల్సింది ఉంది. అదే చాలా ఇంపార్టెంట్ అసలు. ఇప్పటివరకు మీకు జస్ట్ బేసిక్ చెప్పాను. అంటే ఒక కంపెనీని చూడగానే, అంటే నేను మీకు చెప్పాను, బిగ్ ప్లేయర్ ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది? కేవలం కన్సల్టేషన్లో పెట్టినప్పుడే ఎంటర్ అవుతాడు. లేదా బుల్లిష్ సైడ్ తీసుకొని వెళ్ళి కావాలని తన మార్కెట్ని కిందకి తీసుకొస్తాడు. తీసుకొచ్చి మళ్ళీ రీఎంటర్ అవుతాడు. ఇక్కడ బై చేసి అప్పుడు స్టాక్ని తీసుకెళ్తాడు. ఏ స్టాక్స్లో అలా చేస్తాడనంటే
ఏ స్టాక్స్కి సాచ్యురేషన్ లిమిట్ రీచ్ అవ్వకుండా ఉంటుందో ఆ స్టాక్స్కి చేస్తాడని ఇది నేను మీకు చూపించి చెప్పాను. ఇంకా చెప్పాల్సింది ఉంది. ఓకే, ఇక్కడ వరకు నేను చెప్పాను. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఓకే, నా క్లియర్. నా ఇప్పుడు ఇప్పుడు వరకు అంటే నిన్నటి వరకు చెప్పింది ఇది. ఈ రోజు నేను చెప్పబోతున్న స్టాక్ మళ్ళీ డిఫరెంట్. ఈరోజు నేను చెప్పబోతున్న టాపికే డిఫరెంట్. మరి ఈ రోజు నేను ఏం మాట్లాడబోతున్నాను, దేని గురించి మాట్లాడబోతున్నాను? నా కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు నేను మీకు చెప్తాను. అసలు బిగ్ ప్లేయర్ ఏ టైంలో ఎంటర్ అవుతాడు? ఓకే, ఏ స్టాక్స్ అనేది మనం అనుకున్నాం కదా, ఏ టైంలో ఎంటర్ అవుతాడు? ఓకే, ఏ టైంలో ఎంటర్ అవుతాడంటే ఆ స్టాక్ కానీ 52 వీక్స్ హై దగ్గర ఉన్న, ఆల్ టైమ్ హై దగ్గర ఉన్న, లేదా సాచ్యురేషన్ లిమిట్ రీచ్ అయిపోయినా సరే. సాచ్యురేషన్ లిమిట్ అంటే ఏంటి మీకు చెప్పాను కదా, ఎలా చూడాలని చెప్పాను. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ నుంచి స్టాక్ ప్రైస్ ఇయర్ కంపేర్ చేయండి. ప్రాఫిట్ కన్నా స్టాక్ ఓవర్గా రియాక్ట్ అయిపోతే దానికి మరి మొమెంటం ఉండదని అర్థం. 52 వీక్స్ హై, ఆల్ టైమ్ హై, సాచ్యురేషన్ లిమిట్, ఇలాంటి స్టాక్స్ని ఎప్పుడూ టచ్ చేయడం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గైస్. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. మీకు కానీ ఇదే నేను చెప్పే విధానంతో కానీ ఎవరైనా కానీ మీకు చెప్తే ఆన్ ద స్పాట్ నేను ఇలాంటి టైప్ ఆఫ్ నేను ఇంకా మెంటోరింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడమే ఆపేస్తాను. నేను మీకు చెప్తున్నా, చాలామంది టేక్ ఇట్ ఈజీగా తీసుకోవచ్చు. ఇది నా 7.5 సంవత్సరాలు ప్రాక్టికల్ అనుభవం, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను ఒక బుక్లో కాపీ కొట్టి చెప్పింది కాదు ఇది. ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి ఆ యూట్యూబ్ ఛానల్ అక్కడ చెప్పిన పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పింది కాదు. ఇది నేను నా ఓన్గా నేను 8 సంవత్సరాలు నా కష్టంతో నేను సంపాదించిన నాలెడ్జ్ ఇది. ఓకే, ఆ నాలెడ్జ్ని మీకు 2 రోజుల్లో పెడుతున్నాను. ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక బిగ్ ప్లేయర్ ఎప్పుడు కూడా 52 వీక్స్ హై దగ్గర, ఆల్ టైమ్ హై దగ్గర, సాచ్యురేషన్ లిమిట్ దగ్గర ఎంటర్ కాడు. ఓకే, సో ఒక బిగ్ ప్లేయర్ ఎప్పుడు ఎంటర్ అవుతాడంటే 52 వీక్స్ లో దగ్గర, ఆల్ టైమ్ లో దగ్గర, లేదా 50 నుంచి 60% డిస్కౌంట్లో ఉన్న స్టాక్స్లో ఎంటర్ అవుతాడు. 50 to 60% డిస్కౌంట్ ఫ్రమ్ ఆల్ టైమ్ హై, 50 to 60% డిస్కౌంట్ ఫ్రమ్ ఆల్ టైమ్ హై ఆర్ 52 వీక్స్ హై. ఎందుకు ఇలాంటి వాటిలో ఎంటర్ అవుతాడంటే మీకు లాజిక్ కూడా చెప్తాను. లాజిక్ లేకుండా చెప్పాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్టాక్ బాగా పెరిగిపోయింది అనుకోండి, ఈ హై లెవెల్లో తను ఎప్పుడైనా కొనాలనుకోడు. ఎందుకో తెలుసా? నాకు తెలిసినంత వరకు. ఓకే, సాయి గారు చెప్తానండి, మీ ఎస్ఐపిస్ గురించి కూడా చెప్తాను. నాకు తెలిసినంత వరకు. ఓకే, నేను స్టాక్ మార్కెట్లో 2018లో వచ్చినప్పుడు నాకు తెలిసింది ఒక్కటే. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే ఒక షేర్ తక్కువ ఉండేటప్పుడు కొనాలి, ఎక్కువ ఉండేటప్పుడు అమ్మేయాలి. ఒక షేర్ తక్కువ ఉండేటప్పుడు కొనాలి, ఎక్కువ ఉండేటప్పుడు అమ్మేయాలి. నాకు ఇదే తెలుసు. లిటరల్లీ నాకు ఇదే తెలుసు. ఈవెన్ బిగ్ ప్లేయర్ కూడా ఎప్పటికీ ఇదే ఫాలో అవుతాడండి. మనమే పెరిగిపోతుందని చెప్పేసి ఆ హైలో కొనేయడం, పడిపోతుందని చెప్పి లోలో అమ్మేయడం చేస్తాం కానీ కేవలం బిగ్ ప్లేయర్ ఫాలో అయ్యేది ఇది ఒక్క పాయింటే. ఎందుకు అది కూడా చెప్తాను. ఒక స్టాక్ ఆల్రెడీ పడున్న స్టాక్ని తను కొన్నాడు అనుకోండి, ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే ఆ స్టాక్ ఇంకా పడడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది అప్పటికే చాలా పడి ఉంది కాబట్టి. అదే కానీ అదొక ఆల్ టైమ్ హై దగ్గర ఉన్న స్టాక్ కానీ, 52 వీక్స్ హై దగ్గర ఉన్న స్టాక్ కానీ, లేదా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు డే హైలో ఉన్నప్పుడు కానీ తను కొంటే, సడన్గా చిన్న న్యూస్ వచ్చినా సరే, లేదా చిన్న కరెక్షన్ రావాలన్నా సరే, గ్లోబల్ ఇంపాక్ట్స్ జరిగినా సరే, బిగ్ ఫాల్ కనపడుతుంది ఆ స్టాక్లో. గాట్ మై పాయింట్? నేను చెప్పింది అర్థమైందా? అర్థమైందా? అందుకే 52 వీక్స్ హై దగ్గర కానీ, ఆల్ టైమ్ హై దగ్గర కానీ, సాచ్యురేషన్ లిమిట్ రీచ్ అయిపోయిన స్టాక్స్లో కానీ తను ఎంటర్ కాడు. కేవలం 52 వీక్స్ లో దగ్గర, ఆల్ టైమ్ లో దగ్గర, 50 to 60% ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కానీ, 52 వీక్స్ హై దగ్గర నుంచి కానీ డిస్కౌంట్ వచ్చిన స్టాక్స్లోనే తను ఎంటర్ అవుతాడు. అలాంటి స్టాక్స్లోనే ప్రాబబిలిటీ ఉంటుంది. ఓకే, అర్థమైందా? నా సో నౌ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మీరు చూడండి. సో ఈ పాయింట్ అర్థమైందా? టీకే, ఎప్పుడు ఎంటర్ అవుతాడో అర్థమైందా? టీకే, డిస్కౌంట్ అంటే ఏంటి? గుడ్ క్వశ్చన్. మీరు ఒక
షోరూమ్కి వెళ్ళారు, ఒక షర్ట్ 5,000 అని చెప్పాడు అనుకోండి, మీరు అక్కడ ఏమడుగుతారు? మీరు అక్కడ ఏమడతారు? కొంత డిస్కౌంట్ ఇవ్వండి అంటే తగ్గించి ఇవ్వండి అని. డిస్కౌంట్ అంటే స్టాక్ ప్రైస్ తగ్గడం. రీసెంట్ హై నుంచి ఓ 10% తగ్గింది, 50% తగ్గింది, 60% తగ్గింది అని చెప్పడం. ఓకేనా? సో బిగ్ ప్లేయర్ ఎప్పుడు కూడా ఒక స్టాక్ 52 వీక్స్ హై దగ్గర ఉన్నవి, ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నవి, సాచురేషన్ లిమిట్స్ రీచ్ అయిపోయిన వాటి దగ్గర ఎంటర్ కాడు. ఒక బిగ్ ప్లేయర్ ఓన్లీ 52 వీక్స్ లో దగ్గర ఉన్నప్పుడు కానీ, ఆల్ టైమ్ లో దగ్గర ఉండేటప్పుడు కానీ, 50 to 60% డిస్కౌంట్లో ఉన్న స్టాక్స్లో కానీ ఎంటర్ అవుతాడు. అర్థమైందా? నాకు అర్థం కానిది ఏంటంటే మీరు ఎందుకు చాట్ బాక్స్లో వేరే డౌట్స్ అడుగుతున్నారు? నేను టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ డౌట్స్ క్లియర్ చేస్తానని చెప్తున్నాను కదా. మీరు అడుగుతున్నా నేను అవి రిప్లై ఇవ్వను. ఎందుకు అని అంటే, ఓకే, మీరు అడుగుతున్నా నేను అవి రిప్లై ఇవ్వను, ఎందుకంటే ఈ సెషన్లోని ఆ డౌట్లు అడగాల్సిన పాయింట్సే కాదు. మీరు పోనీ దీనికి రిలేటెడ్గా అడుగుతున్నారంటే అడగట్లేదు. లాస్ట్లోని మీరు పోనీ మీకు నచ్చిన డౌట్లు అడగండి. మండే మార్కెట్ ఎలా ఉంటుంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌనా? నేను ఆల్రెడీ మండే మార్కెట్ డౌన్ సైడ్ ఓపెన్ అవుతుందని చెప్పేశాను కూడా. నిన్ననే వీడియో చేశాను నేను. ఇదిగోండి 7,300 వ్యూస్ ఉన్నాయి, నిన్ననే వీడియో చేశాను నేను. సో నేను చేసినవి ఉంటాయి, సో మీరు అక్కడ చెక్ చేయొచ్చు, బట్ చెప్తున్నాను నేను మీకు. ఓకేనా? నా కమింగ్ టు ద పాయింట్, ఇవన్నీ ఎక్కడ చూడాలి, ఎలా చూడాలో కూడా చెప్తాను. ఎంట్రీ పాయింట్ గురించి అర్థమైంది కదా. టీకే. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, నేను టార్గెట్ స్టాప్ లాస్ డైరెక్ట్గా పెట్టి చూపిస్తాను. ఇది ప్రాక్టికల్గా మాట్లాడతాను నేను మీకు. ఇప్పుడు ఎంట్రీది అర్థమైపోయింది. నౌ ఎనీ వన్ క్యాన్ టెల్ మీ, స్టాక్ మార్కెట్లో 6,500 ప్లస్ కంపెనీలు ఉన్నాయి. ఈ 6,500 కంపెనీల్లో 6,500 కంపెనీల్లో 52 వీక్స్ లో, ఆల్ టైమ్లో 50 to 60% డిస్కౌంట్లో ఉన్న స్టాక్స్ని మాత్రమే తను ఎంటర్ అవుతాడు అని నేను చెప్పాను కదా. ఆ స్టాక్స్ని మాత్రమే తీసుకుంటే 6,500లో ఒక 3,000 కంపెనీలు మనకు వస్తాయి రావా? ఒక 3,000 కంపెనీలు ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి అనుకుందాం, 52 వీక్స్ హై దగ్గర ఉన్నాయి అనుకుందాం, సాచురేషన్ లిమిట్ రీచ్ అయిపోయింది అనుకుందాం, అంటే ఓవర్గా రియాక్ట్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు అవుట్ ఆఫ్ 6,500 వీ గోట్ 3,000 కంపెనీస్. ఫిల్టర్ అయినాయా లేదా? ఫిల్టర్ అయినాయి, బాగానే ఉంది. నా డూ యూ థింక్ దట్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ 3,000 కంపెనీస్ ఎట్ ఏ టైమ్? ఈ 3,000 కంపెనీస్ని ఎట్ ఏ టైంలో తను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడా? టెల్ మీ, చేస్తాడా? 3,000 కంపెనీస్ని ఎట్ ఏ టైం తను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడా? చేయడు కదా. చేయడు. మేబీనా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి 3,000 కంపెనీలు ఎట్ ఏ టైం చేయడం? చేయడండి. ఇప్పుడు ఈ 3,000 కంపెనీస్ని ఫిల్టర్ చేస్తాడు. ఎలా ఫిల్టర్ చేస్తాడు? అందులో ఫస్ట్ వన్ స్టాక్ సెలెక్షన్ చేస్తాడు. స్టాక్ సెలెక్షన్ చేస్తాడు. ఓకే, స్టాక్ సెలెక్షన్. ఎలా స్టాక్ సెలెక్షన్ చేస్తాడు? అన్ని స్టాక్స్ని పిక్ చేసుకోడు. తనకి ఏ స్టాక్స్ సేఫ్ అనిపిస్తుందో ఆ స్టాక్స్నే పిక్ చేసుకుంటాడు. ఎలా? సో నేను మీకు చెప్తాను. సో ఒకసారి ఇది మీరు నోట్ చేసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను రిమూవ్ చేస్తున్నా, మొత్తం నేను రిమూవ్ చేస్తున్నా. ఎలా చూస్తాడు నేను మీకు చూపిస్తాను. తను పిక్ చేసే స్టాక్స్ అనేది కేవలం 5 to 6 కేటగిరీస్లోనే పెట్టుకుంటాడండి, అన్ని స్టాక్స్లోనే పెట్టుకోడు. ఫస్ట్ వన్ ఏంటో తెలుసా? ఐ విల్ షో యూ. ఇక్కడ చూడండి, కేవలం మెచ్యూర్డ్ గ్రోత్ స్టాక్స్లో 50% వరకు తన అలొకేషన్ ఉంటుంది. 1 lakh తన దగ్గర ఉంటే 50,000 మెచ్యూర్డ్ గ్రోత్ స్టాక్స్లోనే పెడతాడు. ఎందుకో తెలుసా? మెచ్యూర్డ్ గ్రోత్ స్టాక్స్ ఆర్ లైక్ ఎలిఫెంట్. మెచ్యూర్డ్ గ్రోత్ స్టాక్స్ అనేవి ఎలిఫెంట్ లాంటివి. అయితే ఒక స్టెప్ ముందుకేస్తుంది, లేకపోతే ఒక స్టెప్ వెనక్కేస్తుంది. బిగ్ ఫాల్ రాదు. ఇంకోటి ఏంటో తెలుసా? ఆ కంపెనీస్ స్టేబుల్గా పెరగడం మొదలవుతాయి, ఫాల్ చాలా రేర్గా వస్తాయి. ఎగ్జాంపుల్ ఏమైనా నువ్వు చెప్పాను అనొచ్చు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి 25 నుంచి 35 సంవత్సరాలు దాటి, 25 నుంచి 30 సంవత్సరాలు దాటి ఉండిపోతాయి చూడండి. ఆ కంపెనీస్ ఆల్రెడీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసేసుకుంటాయి, ఒక నేమ్ అండ్ ఫేమ్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, ఒక బిజినెస్ని ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసుకుంటారు. మనకి పేస్ట్ అంటే అందరికీ డాబర్ కోల్గేటే గుర్తొస్తుంది కదా.
పేస్ట్ అంటే ఎవరికైనా డాబర్ కోల్గేటే గుర్తొస్తుంది. సోప్ అన్నాక అందరూ కూడా నా లైఫ్ బాయ్, సంతూర్, లేకపోతే ఆ, డవ్ కానీ లేకపోతే మైసూర్ శాండిల్ కానీ ఇలాంటివి గుర్తొస్తాయి. ఓకే. బిస్కెట్స్ అనగానే టైగర్ కానీ లేకపోతే సంథింగ్ మేరీ బిస్కెట్స్ కానీ ఇట్లాంటి టైప్ ఆఫ్ గుడ్ డే బిస్కెట్స్ కానీ ఇట్లాంటివి కనపడుతుంటాయి మనకి. అంటే ఒక మార్కెట్లో ఒక సర్టెన్ స్టేజ్ ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు. అలాంటి కంపెనీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి, ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోండి, యాక్సిస్ బ్యాంక్ తీసుకోండి, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, రిలయన్స్, ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, ఇండిగో, డిలైట్ ఇండస్ట్రీస్, టైటాన్, ఇలా చాలా కంపెనీస్. టాటా మోటార్స్ కంపెనీ, మారుతి సుజుకి, మహేంద్ర అండ్ మహేంద్ర, దోస్ ఆర్ మెచ్యూర్డ్ గ్రోత్ స్టాక్స్. వాళ్ళు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఒక 15-20 సంవత్సరాలు అవుతుంది. ఒక కంపెనీని చాలా హ్యూజ్ వేలో వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసుకోగలిగారు. దే ఆల్రెడీ హ్యాడ్ వెరీ బిగ్ స్కోప్. నా దట్ ఈస్ కాల్డ్ మెచ్యూర్డ్ గ్రోత్ స్టాక్స్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటో తెలుసా? రీఇన్వెన్షన్ స్టాక్స్. ఇందులో 50% ఎలోకేషన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ ఎప్పుడు కూడా సగం సేఫ్లోనే పెట్టుకుంటారు. చాలా రేర్ సినారియోస్లో వాళ్ళు రిస్క్లో పెడతారు. గుర్తుపెట్టుకోండి, చాలా రేర్ సినారియోస్లో వాళ్ళు రిస్క్లో పెడతారు. అర్థమైందా? సో మెచ్యూర్ గ్రోత్ స్టాక్స్లోనే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ పెడతారు. తర్వాత రీఇన్వెన్షన్ స్టాక్స్. వాట్ ఈజ్ మీన్డ్ బై రీఇన్వెన్షన్ స్టాక్స్? తను మిగతా 50% క్యాపిటల్ ఇలాంటి వాటిలో పెడతాడు. గుర్తుపెట్టుకోండి, వీటిలోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఓకే, వీటిలోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. గాయస్, ఈ స్టాక్స్ అన్ని ఎక్కడ ఫిల్టర్ చేయాలనేది నేను చెప్తాను, కొద్దిగా ఓపిక పట్టండి. ఓకేనా? ఈ స్టాక్స్ అని ఎక్కడ ఫిల్టర్ చేయాలి, ఇవన్నీ ఎక్కడ చూడాలి, ఇవన్నీ నేను చెప్తాను. కొంచెం సేపు ఓపిక పట్టండి చాలు నా కోసం. కరెక్ట్గా 15 నుంచి 20 నిమిషాల్లో సెషన్ అయిపోతుంది. ఓకేనా? నేను అప్పుడు చెప్తాను నేను మీకు వచ్చేసరికి. రీఇన్వెన్షన్ స్టాక్స్. రీఇన్వెన్షన్ అంటే సి ఎప్పటికప్పుడు బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు రిలయన్స్ ఉంది. రీసెంట్గా ఏజిఎంలో యాన్యువల్ జనరల్ మీటింగ్లోని నేను అంటే రిలయన్స్ ఏం చెప్పారంటే, మేము వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మోస్ట్లీ మేము టర్న్ అవ్వబోతున్నామని చెప్పారు. సోలార్ వైపు మోస్ట్లీ మన బిజినెస్ అంతా కూడా టర్న్ అవ్వబోతుందని చెప్పారు. అంటే ఒక బిజినెస్ని కొత్త ఇన్వెన్షన్స్లోకి తీసుకెళ్లారనుకోండి, కొత్త ప్రోడక్ట్స్లోకి లేదా ఫ్యూచర్ ప్రోడక్ట్స్లోకి, దాన్ని రీఇన్వెన్షన్ అంటారు. అలాంటి కంపెనీస్ పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత రీసెంట్ లిస్టెడ్ కంపెనీస్. ఎనీ వన్ కెన్ టెల్ మీ గైస్, రీసెంట్గా 2020 వరల్డ్ కప్ కోసం ఇండియన్ క్రికెట్లోని శుభం గిల్ని కెప్టెన్గా పెట్టి రోహిత్ శర్మని తీసేశారు. ఎందుకో చెప్పండి? శుభం గిల్ని కెప్టెన్గా పెట్టి రోహిత్ శర్మని తీసేశారు. ఎందుకో చెప్పండి? దానికి కారణం ఏంటి? బికాజ్ యంగ్ పర్సన్, ఇంకొక 18 నుంచి 15 సంవత్సరాలు క్రికెట్లో ఉండగలిగే క్యాపబిలిటీ ఉన్న పర్సన్. ఇంకోటి ఏంటంటే, సో కొత్త పర్సన్ అనేటప్పుడు చాలా యాక్టివ్గా స్పోర్టివ్గా ఆడతాడు కాబట్టి. అలా అని రోహిత్ శర్మ నేను తప్పుపట్టట్లే. ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ రోహిత్ శర్మ. ఐఎమ్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ఐఎమ్. బట్ ద పాయింట్ ఈజ్, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్, కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి ఒక బిగ్ ప్లేస్ ఇవ్వలేరు వాళ్ళు ఫ్యూచర్ కోసం. ఎగ్జాక్ట్లీ. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఇన్ఫోసిస్ అనే కంపెనీ లిస్ట్ అయి 15-25 సంవత్సరాల పైన అవుతుంది. 35 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఇన్ఫోసిస్ మల్టీ బ్యాగర్ రిటర్న్ ఇస్తుందని ఎంతమంది అనుకుంటున్నారు? మల్టీ బ్యాగర్ అంటే ఆ కంపెనీ ఇంకో 10 టైమ్స్ 5 టైమ్స్ పెరుగుతుందని. 1500 దగ్గర ఉన్న ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ 10,000కి వెళ్తుందని ఎంతమంది అనుకుంటున్నారు? డూ యూ థింక్ దట్ ఇన్ఫోసిస్ గోయింగ్ టు బికమ్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్ అగైన్? 30 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్రెడీ 1500కి వెళ్ళింది. 13 సార్లు డివిడెంట్ ఇచ్చారు, సారీ బోనస్ ఇచ్చారు. సారీ 8 సార్లు బోనస్ ఇచ్చారు. మళ్ళీ అది పెరగడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రీసెంట్ లిస్టెడ్ స్టాక్స్, అప్పుడే లిస్ట్ అయిన కంపెనీస్ అనుకోండి, పెరగడానికి బిగ్ స్కోప్ ఉంటాయి. చాలా హ్యూజ్ స్కోప్ ఉంటాయి. ట్రస్ట్ మీ, మార్క్ మై వర్డ్స్, చాలా బిగ్ వేలో మూమెంటం కూడా వస్తాయి. అర్థమైందా? సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రీసెంట్ లిస్టెడ్ ఐపీఓ స్టాక్స్ హ్యావ్ అ వెరీ హ్యూజ్ ప్రాబబిలిటీస్. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, థియరిటికలే చెప్పట్లేదు, ప్రాక్టికల్ కూడా చెప్తాను. నెక్స్ట్ వన్, మోనోపోలీ. మోనోపోలీ అంటే ఏంటో తెలుసా? వాటికి కాంపిటీషన్ ఉండవు, వాళ్ళే మార్కెట్ లీడర్స్. అలాంటి కంపెనీస్కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత లాస్ టు ప్రాఫిట్ మేకింగ్ స్టాక్స్. ఏదైనా కంపెనీ లాసెస్లో ఉందనుకోండి, అది ప్రాఫిట్లోకి వెళ్తుంటే, సో అవి లాస్ నుంచి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్
కంపెనీస్కి ఒక టైప్ ఆఫ్ సినారియో ఉంటుంది. తర్వాత సెక్యులర్ ట్రెండ్. సెక్యులర్ ట్రెండ్ అంటే ఏంటో తెలుసా? హౌ మెనీ ఆఫ్ యూ నో కొడెక్ కెమెరాస్? ఐమ్ సారీ గైస్, వన్ ఫ్యామిలీ కాల్. సో మీరు చూసే కొడెక్ కెమెరాస్ ఐడియా ఉందా? కొడెక్ కెమెరాస్ చిన్నప్పుడు మీకు ఐడియా లేదా? 1990 కిడ్స్ ఇక్కడ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. కెమెరాలో రీల్ ఉంటుంది. కెమెరాలో రీల్ ఉంటుంది. ఆ కెమెరాస్తో ఫొటోస్ తీసుకుంటే ఆ రీల్ మీద ప్రింట్ అవుతుంది. ఆ రీల్ తీసుకొని వెళ్ళి స్టూడియో వాడికి ఇస్తే ఫొటోస్ ప్రింట్ చేస్తాడు వాడు. చిన్నప్పుడు మనకి ఒక 15-20 సంవత్సరాల ముందు ఉండేది. నౌ పీపుల్ ఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్. ఇప్పుడు కూడా కెమెరాస్ ఎక్కడైనా ఉన్నాయా? లేవు. ఒకప్పుడు మనం నోకియా స్మాల్ పీస్ ఫోన్స్ వాడేవాళ్ళమి. గుర్తుందా? ఒక 15 సంవత్సరాల ముందు, ఒక 15-20 సంవత్సరాల ముందు స్మాల్ పీస్, అందులో స్నేక్ గేమ్ ఇప్పటికీను నాకు బాగా అలవాటు స్నేక్ గేమ్. ఓకే, ఇప్పుడు ఎవరైనా నోకియా ఫోన్ని చూస్తున్నారా? నో వన్ ఈజ్ వాచింగ్. ఓకే, నో వన్ ఈజ్ వాచింగ్ దట్. నో వన్ ఈజ్ వాచింగ్ దట్ అంటే ఏంటో తెలుసా? సెక్యులర్ అంటారు వాటిని. సెక్యులర్ అంటే ఏంటో తెలుసా? ఒక ట్రెండ్ని మార్చేదాన్ని సెక్యులర్ అని అంటారు. ఒక ట్రెండ్ని మార్చేదాన్ని. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మీరు ఒక కంపెనీని, మీరు ఒక కంపెనీ కానీ ప్రతి 5 ఇయర్స్కి పొలిటీషియన్సే కాదు, ప్రతి 5 ఇయర్స్కి అంటే పొలిటికల్ పార్టీసే కాదు, గవర్నమెంటే కాదు, ఈవెన్ ఎవ్రీ 5 ఇయర్స్కి బిజినెస్ కూడా మారుతుంది. దానికి తగ్గట్టుగా డెవలప్ అవుతున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేసుకుంటారు బిగ్ ప్లేయర్ ఎప్పుడు కూడా. ఎగ్జాంపుల్, పవర్ కోల్తో జనరేట్ అవుతుంది, అవునా కదా? కానీ ఇప్పుడు సోలార్తో జనరేట్ చేస్తున్నారు. సోలార్ అండ్ రెన్యూబుల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్యూచర్ ఉన్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సోలార్ అండ్ రెన్యూబుల్ కంపెనీస్కి వాటికి ఫ్యూచర్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఒకప్పుడు ఒకప్పుడు ఐటీ కంపెనీస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. పీపుల్ ఆర్ యూజింగ్ రైట్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. పీపుల్ ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. నా థర్డ్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ ద మోర్ కైండ్ ఆఫ్ అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ సెక్యులర్ ట్రెండ్స్. సో డీమార్ట్ ఇలాంటి కంపెనీస్ ఒకప్పటికి బాగా డిమాండ్, బట్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో క్విక్ కామర్స్ వచ్చేసింది. క్విక్ కామర్స్ వచ్చేసరికి బ్లింకిట్, ఇన్స్టామార్ట్, జెప్టోలోనే పీపుల్ ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు డీమార్ట్ వరకు ఎవరు వెళ్ళట్లేదు. సో దోస్ కైండ్ ఆఫ్ సినారియోస్ సెక్యులర్ ట్రెండ్ స్టాక్స్ అనమాట. వాటిని సెక్యులర్. మన ఇండియాలో ఇన్ఫ్రా అనేది ఎప్పటికైనా సెక్యులరే, ఎందుకంటే ఇండియా ఈజ్ అన్ డెవలపింగ్ కంట్రీ. ఎక్కువ సెడ్ ఇన్ఫ్రానే ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ స్టాక్స్లోనే ఎక్కువగా తను పికప్ చేసుకుంటాడు. గాట్ మై పాయింట్? ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద స్క్రీన్ షాట్ యూ కెన్ టేక్. మోస్ట్ ప్రిఫర్డ్ stocks or preferred sectors for big players, only these kind of stocks. Now coming to the point, ఇప్పుడు నేను మీకు లాస్ట్ ఒకటి చెప్పేసి మొత్తం అన్ని చెప్తాను. I use two indicators guys, two indicators. Okay, can you please share the PPT? Yes, ఇక్కడ చూడండి మూవింగ్ యావరేజ్. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి? లాస్ట్ ఫ్యూ క్యాండిల్స్ యొక్క యావరేజ్ని క్యాలిక్యులేట్ చేసేదాన్ని మూవింగ్ యావరేజ్ అంటారు. ఇఫ్ ఐ గివ్ 50, నేను 50 ఇచ్చానంటే 50 మూవింగ్ యావరేజ్ లైన్ అని అర్థం. అంటే లాస్ట్ 50 క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ ప్రైస్ని యావరేజ్ చేస్తే దాన్ని దాని ప్రకారంగా లైన్ ఫామ్ అవుతుంది. నేను 50 ఇస్తే లాస్ట్ 50 క్యాండిల్స్ క్లోజింగ్ ప్రైస్ యావరేజ్ అవుతుంది. నేను 100 ఇస్తే 100 లాస్ట్ 100 క్యాండిల్స్ క్లోజింగ్ ప్రైస్ని యావరేజ్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా మార్కెట్లో అది బుల్లిషా బీరిషా దాని ఎంట్రీ పాయింట్ ఎట్లా తీసుకోవాలి అని అంటే ఐ ఆల్వేస్ చెక్ 50 మూవింగ్ యావరేజ్ లైన్. If it is trading above 50 moving average line, it is in bullish direction. If it is trading below 50 moving average line, it is in bearish direction. And if it is trading at 50 moving average line,
Okay. Okay. If it is trading at 50 moving average line, it is in clear consolidation. Guys, there are lot of traders in the market. There are lot of traders in the market where they will use different moving averages. I use 50. కొంతమంది 5ని యూజ్ చేస్తారు, కొంతమంది 20ని యూజ్ చేస్తారు, కొంతమంది 21 వాడతారు, కొంతమంది 9 వాడతారు, కొంతమంది 100 వాడతారు. ఓకే. నా ఇంకోటి మీరు ఇక్కడ చూడండి, ఇది రీసెంట్ లిస్టెడ్ కూడా అప్లికేబుల్ అవుతుందో చెప్తాను, అక్కడికే వస్తాను, స్ట్రాటజీకి వచ్చేస్తున్నాను. 10 నిమిషాలు అయిపోయింది సెషన్. ఇక్కడ చూడండి 50 అయిపోయిందా. నా ఐఎమ్ 200 సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి 200. ఐ యూజ్ 200 ఆల్సో. ఎప్పుడైతే నేను 200 వాడతానో యూ కెన్ సి 200 అనేది ఎందుకు వాడతానంటే అది లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం వాడతాను. ఇఫ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో 50 200 స్టాక్ పెద్దగా పెర్ఫామ్ చేయదని అర్థం. ఇప్పుడు మీరు చెప్పండి, 6500 కంపెనీలకి 6500 కంపెనీలకి నేను ఫస్ట్ 50 to 60% డిస్కౌంట్లో ఉన్న స్టాక్స్ని తీసేస్తే నాకు ఒక 3000 కంపెనీలు వస్తాయి. 3000లో ఏ కంపెనీస్ అయితే 50 మూవింగ్ యావరేజ్ లైన్ 200 మూవింగ్ యావరేజ్ లైన్ అబౌవ్ ట్రేడ్ అవుతున్నాయి అనేది నేను తీస్తే నాకు 500 స్టాక్స్ వస్తాయి హార్డ్లీ. 500లో ఏ కంపెనీస్ అయితే నేను 6 టైప్ ఆఫ్ స్టాక్స్ ఇందాక చెప్పాను కదా ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఉంటారని, ఆ స్టాక్స్ని తీస్తే నాకు మోస్ట్లీ 50 స్టాక్స్ వస్తాయి. 50 స్టాక్స్ని నేను ఫండమెంటల్గా కంపారిజన్ చేసుకొని ఇక్కడి నుంచి నేను ఇప్పటివరకు మీకు చెప్పింది ఇక్కడ వరకే, ఇక్కడి నుంచి ఫండమెంటల్ అనాలిసిస్ ప్రాపర్గా చేస్తే 5 స్టాక్స్ నాకు రావా, 5 స్టాక్స్ రావా? దట్ ఈస్ హౌ బిగ్ ప్లేయర్ విల్ పిక్ ద స్టాక్. దిస్ ఈజ్ కాల్డ్ అ బిగ్ ప్లేయర్ స్ట్రాటజీ. నౌ ప్రీవియస్ ప్రీవియస్ చాప్టర్స్ ప్రీవియస్ కంపెనీస్ గురించి చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ ఫ్యూచర్లో 5 to 6 monthsలో పెరిగే స్టాక్స్ గురించి చెప్పి అప్పుడు మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. దాని తర్వాత ఎఫ్ అండ్ ఓ టాపిక్ని కూడా మొదలు పెడతాను. ఎఫ్ అండ్ ఓ అనేది మొత్తం చెప్పలేను, కానీ సంవాట్ కొన్ని నేను మీకు టిప్స్ చెప్తాను. ఓకేనా. నా కమింగ్ టు ద పాయింట్, నేను మీకు ఇప్పుడు చెప్తాను ఎఫ్ అండ్ ఓ గురించి ఎందుకు తక్కువ ఫోకస్ చేశాను అనేది కూడా నేను మీకు చెప్తాను ఇక్కడే. నేను రీసెంట్గా తీసుకున్న కంపెనీస్ ఓకే, రీసెంట్గా తీసుకున్న కంపెనీస్ సి ఐ బాట్ పాలీక్యాబ్. ఇగోండి, నేను పాలీక్యాబ్ని ఇక్కడ కొన్నాను గైస్. అయితే మీరు ఒక క్వశ్చన్ నన్ను అడగచ్చు, ఉపేంద్ర నువ్వు పాలీక్యాబ్ని ఇక్కడ ఎలా కొన్నావు, బికాస్ నువ్వు పాలీక్యాబ్ని ఇక్కడ ఎలా కొన్నావు, బికాజ్ పాలీక్యాబ్ అనేది నువ్వు చెప్పిన కాన్సెప్ట్స్ ప్రకారంగా అయితే క్రైటీరియా అచీవ్ అవ్వట్లేదు కదా అని చెప్పి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ పెరిగినేటప్పుడు ఉన్న వాల్యూమ్ పడుతునేటప్పుడు ఉంది, పెరుగుతునేటప్పుడు ఉన్న వాల్యూమ్ పడుతునేటప్పుడు ఉంది, పెరుగుతునేటప్పుడు ఉన్న క్యాండిల్ సైజెస్ పడుతునేటప్పుడు ఉన్నాయి. ఓకే, కానీ ఎందుకు ఈ స్టాక్ను నేను తీసుకున్నానో తెలుసా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాయితేజ కొద్ది ఓపిక పట్టొచ్చు కదా సాయితేజ. ఇందాక మీరు అడిగారు కదా, నేను చెప్తాను అన్నాను కదా ఫిల్టర్ గురించి. యాక్చువల్గా నేను ఒక్కటే గైస్ నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తాను. మీరు అన్నెసెసరీగా చాట్ బాక్స్ని వాడుతుంటే నాకు పైన టాప్అప్లు వస్తున్నాయి, టిక్కుమ్ 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 అని నోటిఫికేషన్లు. అది నేను ఇటు చూసి ఇటు చెప్పడానికి నా ఫ్లో పోతుంది, అంతే, ఇంకేం లేదు. ఫ్లో పోతుంది. మీరు డౌట్లు అడగడం తప్పలేదు, ఎందుకంటే ఆ క్యూరియాసిటీ మీకు ఉందంటే నేర్చుకోవాలని ఆతృత ఉందని అర్థం. కానీ ఒక 10 నిమిషాలు ఆగితే మొత్తం చెప్పేస్తా అంటున్నాను కదా నేను, ఒక 10 నిమిషాలు. ఓకే, సో ఫస్ట్ ప్రూవెన్ స్ట్రాటజీస్ చెప్తున్నాను, తర్వాత నెక్స్ట్ 6 monthsలో పెరగడానికి ఉన్న స్కోప్ ఉన్న స్టాక్స్ చెప్తానన్నాను. దాని తర్వాత మీరు ఎలా ఈ స్టాక్స్ని ఫిల్టర్ చేయాలో చెప్తానన్నాను. దాని తర్వాత డౌట్స్ క్లియర్ చేస్తానన్నా. దాని తర్వాత ఎఫ్ అండ్ ఓకి వెళ్తా అన్నా. స్ట్రక్చర్ ఆల్రెడీ చెప్పేశాను కదా, వే ఆఫ్ స్ట్రక్చర్, వే ఆఫ్ ఫార్మేట్ కూడా. ఓకే, ఇంకా మీరు వరి అవ్వాల్సింది ఏముంది. ఓకే, జస్ట్ అలో మీ సమ్ టైమ్. నా కమింగ్ టు ద పాయింట్, నేను అడిగినప్పుడు రిప్లై ఇవ్వమని చాట్ బాక్స్ చాలు. ఇక్కడ మీరు చూడండి, కానీ నేను ఈ స్టాక్ని ఎందుకు తీసుకున్నానో తెలుసా? వై ఐ టుక్ దిస్ స్టాక్, ద ఓన్లీ వన్ రీజన్ గైస్, ఒకటే రీజన్ నేను ఈ స్టాక్ని తీసుకోవడానికి. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ అదేంటో తెలుసా? తక్కువ టైంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక 40-50% పాలీక్యాబ్ అనేది సెక్యూర్ ట్రెండ్ స్టాక్. ఎందుకంటే కేబుల్స్ అండ్ వైర్స్ ఇన్ఫ్రాకి ఫ్యూచర్ ఉందని నేను మీకు చెప్పాను. ఇన్ఫ్రాలో వన్ ఆఫ్ ద సెగ్మెంట్ కేబుల్ అండ్ వైర్.
కేబుల్ అండ్ వైర్స్లోని మార్కెట్ షేర్ ఎక్కువగా ఉన్నది పాలీక్యాబ్. 27% మార్కెట్ షేర్ ఉంది వీళ్ళకి. 27% మార్కెట్ షేర్ ఉన్న పాలీక్యాబ్ కంపెనీ ఎప్పుడైతే 40 నుంచి 50% డ్రాప్ అయిందో, ఎప్పుడైతే 40 నుంచి 50% డ్రాప్ అయిందో పాలీక్యాబ్ కంపెనీ, దట్ ఈజ్ అన్ క్లియర్ ఇండికేషన్ ఫర్ యూ. దట్ ఈజ్ అన్ క్లియర్ ఇండికేషన్ ఫర్ యూ. ఎప్పుడైతే 40 నుంచి 50% డ్రాప్ అయిందో, ఓకే, అంటే అంత షార్ట్ టైంలో ఇది ఆ రోజు కూడా ఎందుకు డ్రాప్ అయిందో తెలుసా? కేవలం ఐటీ రిటర్న్స్ ఈ కంపెనీ మీద 1000 crores ఐటీ రిటర్న్స్ చేయలేదు అని చెప్పేసి ఐటీ రైడ్ జరిగింది అప్పుడు. ఒకేసారి ఐటీ రైడ్ జరిగేసరికి ఈ కంపెనీకి ఏం చేయాలి అర్థం కాక 40 to 50% పడిపోయింది. నేను అప్పుడు ఏం చేశానంటే, ఇలాంటి బిగ్ కంపెనీస్కి ఐటీ రైడ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, ఆ ఫియర్ కామన్ అని చెప్పి ఐ ఎంటర్డ్ అట్ దిస్ స్టాక్. నేను నిన్ననే ఎగ్జిట్ అయ్యాను ఈ కంపెనీని 7730 దగ్గర. అంటే నేను వేరే స్టాక్ని కొందామని చెప్పి ఎగ్జిట్ అయిపోయాను. సో దిస్ ఈస్ ద స్టాప్ లాస్. అండ్ నేను నా టార్గెట్ ఇక్కడ చూడండి, నేను 96% ప్రాఫిట్ గెయిన్ చేశాను. అప్రాక్సిమేట్లీ ఈ 96% అన్నది లాస్ట్ ఇయర్ జనవరి నుంచి ఈ ఇయర్ అక్టోబర్, అంటే అప్రాక్సిమేట్లీ నేను 20 months, 20 monthsకి నాకు 96% ప్రాఫిట్ వచ్చిందంటే నాకు మంత్కి అప్రాక్సిమేట్లీ 5% ప్రాఫిట్ వచ్చినట్టు. నా క్యాపిటల్ డబుల్ అయ్యింది నేను ఇక్కడ ట్రేడ్ తీసుకునేటప్పటికి. ఇక్కడ పన్నేటప్పుడు కూడా నేను ఎగ్జిట్ అవ్వలేదు, ఎందుకో తెలుసా? అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ కేబుల్స్ అండ్ వైర్స్ అండ్ కేబుల్స్లోకి వస్తుందని వాళ్ళు చెప్పారు. ఆదాని వాళ్ళు వైర్స్ అండ్ కేబుల్స్లోకి వస్తున్నారని చెప్పారు. అలా చెప్పబట్టి అప్పటికి ట్రంప్ టారిఫ్స్ ఫియర్ కూడా ఉంది. దానివల్ల ఈ స్టాక్ హెవీగా పడిపోయింది. కానీ 200 బ్రేక్ అవ్వలేదని నేను హోల్డ్ చేశాను. అగైన్ ఇట్ రీకవర్డ్. ఎస్టర్డే ఐ ఎగ్జిటెడ్ ది స్టాక్. 100% ప్రాఫిట్. అయితే మీరు అనొచ్చు, నీలాగా 2 సంవత్సరాలు మేము వెయిట్ చేయలేము, నువ్వు 2 సంవత్సరాలు 6 నెలలు 3 నెలలు చెప్తే మేము ఒక రెగ్యులర్ ఇన్కమ్ కోసం నీ సెషన్లో జాయిన్ అయ్యాము, నువ్వేంటి ఎఫ్ అండ్ ఓ చెప్పకుండా ఇంట్రాడే స్ట్రాటజీలు చెప్పకుండా ఈ చెప్తున్నావు అని నువ్వు అనొచ్చు, మీరు అనొచ్చు. నేను 2 సంవత్సరాలు నేను హోల్డ్ చేసుకున్నాను. ఇట్ డజంట్ మీన్ యూ షుడ్ హోల్డ్ ఇట్ టిల్ 2 years. మీకు ఏం చెప్పాను? 1:3 టార్గెట్ చాలన్నాను. గో విత్ 1:3 టార్గెట్. ఇఫ్ ఐ మేక్ ఇట్ 1:3 టార్గెట్, ఇది చూడండి, ఈ కంపెనీ 14% ప్రాఫిట్ 1 monthలో వచ్చింది. ఈ కంపెనీ ప్రాఫిట్ 1 monthలో 14% ప్రాఫిట్ వచ్చింది. నెల రోజుల్లో 14% ఆప్షన్స్ చేస్తే వస్తుందని చెప్పి ఎవరైనా చెప్పండి, నా క్యాపిటల్ మొత్తం మీకు ఇచ్చేస్తాను. కన్సిస్టెంట్గా మీరు చేస్తే వస్తుందని. ఏ టెన్షన్ లేకున్నా, ఏ టెన్షన్లో ఏ టెన్షన్ లేకున్నా ఎఫ్ అండ్ ఓని కన్సిస్టెంట్గా మీరు 3% to 5% మించి తీయలేరండి. దట్ ఈజ్ అన్ ఫ్యాక్ట్. ఎఫ్ అండ్ ఓలో 3 to 5%కి మించి ప్రాఫిట్ అనేది రాదు, కన్సిస్టెంట్గా తీయలేరు. ఓకే, కన్సిస్టెంట్గా తీస్తే మీరు చెప్పండి, సెబీ ఇచ్చిన రిపోర్ట్లో సెబీ రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్లో 100 మంది ట్రేడర్స్లో 99 మంది ఎందుకు లాస్ అవుతున్నారని ఇస్తుంది. అయితే మీరు చెప్పిన సమాధానమే నిజమైతే 100 మందిలో 99 మంది ఎందుకు లాస్ అవుతున్నారు? గత 5 సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్లో ఎఫ్ అండ్ ఓలో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళ అమౌంట్ 3 లక్షల కోట్లు. అందులో నెంబర్ 1 తెలంగాణ ఉంటే నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ ఉంది. యావరేజ్గా తెలంగాణలో ఒక పర్సన్ సంవత్సరానికి 1,64,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. అండ్ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా పోగొట్టుకునే అమౌంట్ 1,45,000 రూపాయలు. ఇది నేను ఇచ్చింది కాదు, నేను అబద్ధం చెప్పింది కాదు, సెబీ ఇచ్చిన రిపోర్టు. దాని మీద యూట్యూబ్లో మీరు వందల వీడియోలు కొట్టచ్చు సెబీ ఇచ్చిన రిపోర్ట్ మీద. నేనే వీడియో చేశాను. గైస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, దీన్ని కంట్రోల్ చేయడం కోసమే సెబీ వీక్లీ ఎక్స్పైరీస్ని తీసేసింది. దీన్ని కంట్రోల్ చేయడం కోసమే డైలీ ఎక్స్పైరీస్ని తీసేసింది. దీన్ని కంట్రోల్ చేయడం కోసమే ఎఫ్ అండ్ ఓలో లాట్ సైజ్ పెంచింది. దీన్ని కంట్రోల్ చేయడం కోసమే ఈ ఎక్స్పైరీ డే రోజు మార్జిన్స్ని పెంచింది. ఈరోజు నేను 8 సంవత్సరాలు అవుతుంది మార్కెట్లోకి వచ్చి. 5 సంవత్సరాల ముందు ఎఫ్ అండ్ ఓలో ఉన్న వాల్యూమ్ కానీ లిక్విడిటీ కానీ ఇప్పుడు లేదు. మీరు చూస్తే ఇప్పుడు స్కాల్పింగ్ ట్రేడ్స్ రావట్లే, ఓపెనింగ్ ట్రేడ్స్ రావట్లే, బీటీఎస్టీ ట్రేడ్స్ రావట్లే. ఫ్యూచర్లో ఇదే లాస్ కానీ కంటిన్యూ అయితే సెబీ ఇంకో రూల్ కూడా తీసుకొస్తుంది. ఆ రూల్ ఏంటో తెలుసా? మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్లో 5 లక్షల నుంచి 6 లక్షలు మినిమం చూపిస్తేనే మేము పెడతాము అనే రూల్స్ కూడా తీసుకొచ్చేస్తుంది. ఒకవేళ ఇంకా ఎఫ్ అండ్ ఓలో అందరూ లాస్ అవుతుంటే, ఆ టైంకి కానీ ఆ సిచ్యువేషన్ కానీ తీసుకొస్తే
మీరు ఎఫ్ అండ్ ఓ మీద ఆధారపడితే మీ సిచ్యువేషన్ ఏంటి? మీరు బేసిక్గా ఎఫ్ అండ్ ఓ ఎందుకు చేస్తున్నారండి? రెగ్యులర్ ఇన్కమ్ రావడం కోసమే కదా. అదే రెగ్యులర్ ఇన్కమ్ టెన్షన్ లేకుండా మీరు ఈక్విటీలో తెచ్చుకుంటే, సో వై షుడ్ డిపెండ్ ఆన్ ఎఫ్ అండ్ ఓ? ఎఫ్ అండ్ ఓ నువ్వు చేయడం మానేయమంటున్నావా అని అంటే మానేయమని చెప్పట్లేదు, చేసుకోండి, మీకు అది హ్యాబిట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక హ్యాబిట్ ఉంటుంది, దాన్ని నేను జడ్జ్ చేయలేను. కానీ మొత్తం క్యాపిటల్తో ఎఫ్ అండ్ ఓ చేయడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు. గైస్ ఇలా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకే కావాలనుకుంటే నేను రోజుకి 5 లైవ్ కాల్స్ ఇస్తాను, 90% యాక్యురసీ అని అంటే 10,000 రూపాయలు నేను పెడితే 10 నిమిషాలు పట్టదు, 100 మందిలో మినిమం 30 మంది పే చేస్తారు. 3 లక్షల రూపాయలు నాకు ఇన్కమ్ వస్తుంది. ఓకే. కానీ ఐ డోంట్ వాంట్ టు బికమ్ లైక్ దట్. ఈరోజు మిమ్మల్ని నేను అందులోకి తీసుకొచ్చి, ఓకే, ఎనీ వన్ కెన్ ఎఫ్, ఓకే, అందుకు నేను అది చెప్పను. ఐమ్ టెల్లింగ్ యూ, అందుకే నేను అది చెప్పను. ఈ కంపెనీలో నాకు 100% రిటర్న్ వచ్చింది. ఎస్టర్డే, జస్ట్ ఎస్టర్డే ఓన్లీ ఐ ఎగ్జిటెడ్ దిస్ స్టాక్. సెబీ పెట్టిన రూల్స్ వల్ల నేను చూపించలేకపోతున్నాను కానీ, అండ్ లేకపోతే ఐ వుడ్ హ్యావ్ షోన్ దట్ పాయింట్. ఓకే. మీరు ఇక్కడ చూస్తే దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఐ ఎగ్జిటెడ్ రీసెంట్లీ హిండాల్కో ఆల్సో. హిండాల్కో కంపెనీ, ఐ బాట్ హిండాల్కో హియర్. నోవలిస్ కంపెనీ ఎప్పుడైతే, నోవలిస్ అనేది వీళ్ళకి యూఎస్లో కంపెనీ ఉంది. ఎప్పుడైతే ఈ కంపెనీ వచ్చేసరికి ఇలా చేసింది, ఇగోండి, బిలో స్టాప్ లాస్ యూ కెన్ సి టార్గెట్. నేను రీసెంట్గా ఇది 787 దగ్గర ఎగ్జిట్ అయిపోయినా. 787, 56% ప్రాఫిట్. ఇదేమో 20 months 3% చొప్పున ప్రాఫిట్ వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, సో హిండాల్కో కంపెనీ వచ్చేసరికి మెటల్ కంపెనీ. హౌ డిడ్ యూ నో వేర్ టు ఎగ్జిట్? ఐ ఎగ్జిట్ ద స్టాక్ వన్స్ ఇట్ రీచ్ టు ఆల్ టైమ్ హై. 1:3 పెట్టుకోండి, మీరు నాలా ఉంచొద్దు. మీరు ఎంటర్ అవ్వండి. 50 మూవింగ్ యావరేజ్ ఏ స్టాక్ అయితే ఆల్ టైమ్ హై దగ్గర నుంచి, ఓకే, ఓకే, సో ఏ స్టాక్ అయితే 50 మూవింగ్ యావరేజ్ లైన్ దగ్గరికి వస్తుందో, వచ్చినేటప్పుడు 30 to 40% డిస్కౌంట్లో ఉంటుందో, అండ్ 50 మూవింగ్ యావరేజ్ నుంచి కరెక్ట్గా బౌన్స్ అవుతునేటప్పుడు ఎంటర్ అవ్వండి. సో 50 మూవింగ్ యావరేజ్ లైన్ బిలో స్టాప్ లాస్ పెట్టండి. మీరు ఎంత స్టాప్ లాస్ పెడుతున్నారో దానికి 3 times టార్గెట్ పెట్టుకోండి. మీరు ఎంత స్టాప్ లాస్ పెట్టుకుంటున్నారో దానికి 3 times టార్గెట్ పెట్టుకోండి. అర్థమైందా? దాన్ని 1:3 అంటారు. ఎందుకంటే మార్కెట్కి మనం రూపాయి ఇస్తే మనం 3 రూపాయలు తీసుకోవాలి. అర్థమైందా? సేమ్ కైండ్ ఆఫ్ స్టాక్స్ నేను అట్లా, నేను ఎటర్నల్ కంపెనీ కావాలంటే ఇది నేను యూట్యూబ్లోనే అప్లోడ్ చేశాను. సో మీరు యూట్యూబ్లో చూడొచ్చు. నేను ఈ కంపెనీని రీసెంట్ లిస్టెడ్ ఐపీఓ స్టాక్స్ అన్నారు కదా మన వాళ్ళు. ఓకే, రీసెంట్ లిస్టెడ్ ఐపీఓ స్టాక్స్ అని ఇక్కడ చూడండి. రీసెంట్ లిస్టెడ్ ఐపీఓ స్టాక్స్ అని. రీసెంట్ లిస్టెడ్ ఐపీఓ స్టాక్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 1 డే టైం ఫ్రేమ్కి వెళ్ళిపోండి. 50 మూవింగ్ యావరేజ్ లైన్, లాస్ టు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్. లాస్ టు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. జొమాటో అప్పుడు లాస్లో ఉండేది. ఎటర్నల్ అంటే జొమాటో కంపెనీనే. జొమాటో అప్పుడు లాస్లో ఉండేది, ఇగోండి లాసెస్లో. ఓకే. ఎప్పుడైతే లాసెస్ నుంచి ప్రాఫిట్లోకి టర్న్ అయిందో ఐ సజెస్టెడ్ దిస్ స్టాక్. ఐ సజెస్టెడ్ దిస్ స్టాక్. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఫ్రమ్ 60 రూపీస్ అండ్ హౌ ఇట్ షార్ట్ అప్. Shot up, you can see how it shot up to 300. It shot up from 50, it went to 3, but I took up to 200. నేను పేటిఎం స్టాక్ తీసుకున్నాను, ఇప్పటికీ హోల్డ్ చేస్తున్నా పేటిఎం స్టాక్. ఐ టుక్ పేటిఎం స్టాక్ అట్ 427. నేను పేటిఎం స్టాక్ని 427 దగ్గర కొన్నా. ఎందుకు 427 దగ్గర కొన్నాను తెలుసా? పేటిఎం లాసెస్ని తగ్గించుకుంటూ స్లోగా ప్రాఫిట్స్లోకి వెళ్తుంది, ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ వన్ వచ్చేసరికి పేటిఎంకి ఒక రూల్ వచ్చింది, అదేంటో తెలుసా? మీ అందరికీ ఐడియా ఉందా? ఫోన్పేలో, మీరు ఎప్పుడైనా ఫోన్పేలో వాడితే గూగుల్ పేలో లాగౌట్ అయిపోయిందా? మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఫోన్పేలో వాడితే గూగుల్ పేలో లాగౌట్ అయిపోవడం, గూగుల్ పే వాడితే ఫోన్పేలో లాగౌట్ అయిపోవడం. డిడ్ యూ ఫేస్ దిస్ ఎనీ టైం? ఎందుకో తెలుసా? ఇండియన్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది, అదేంటంటే 35 అంటే మార్కెట్లో 45% కన్నా, సారీ 15% కన్నా ఎక్కువ షేర్ అనేది ఉండకూడదని. 150 కోట్లు మన ఇండియాలో జనాభా. సో 150 కోట్ల 30% షేర్ అంటే 45 కోట్ల మంది వరకు మాత్రమే, 45 కోట్ల మంది వరకు మాత్రమే వచ్చేసరికి, సో ఓన్లీ 45 crore మాత్రమే, ఓన్లీ 45 కోట్ల మంది మాత్రమే
సర్వీస్ అనేది ఇవ్వాలని చెప్పింది. అంటే ఫోన్‌పే 45 కోట్ల మందికి మించి ఎక్కువ మందికి ఇవ్వలేదు. అప్పుడేమవుతది, వేరే కాంపిటీటర్‌కి మిగతా బిజినెస్ తీసుకోవడానికి స్కోప్ ఉంటది. ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఐ బాట్ పేటీఎం స్టాక్. నా టార్గెట్ 2000 నేను ఇప్పటికీ హోల్డ్ చేస్తున్నాను. పేటీఎం స్టాక్. నేను ఇప్పటికీ హోల్డ్ చేస్తున్నా. ఓకే. ఐ ఎంటర్డ్ ఇన్ వార్ ఎనర్జీస్. వార్ ఎనర్జీస్‌లో చూడండి. ఎప్పుడైతే ఇది 50 మూవింగ్ యావరేజ్ లైన్ బ్రేక్ అయిందో ఐ ఎంటర్డ్ హియర్. ఇక్కడ చూడండి వార్ ఎనర్జీస్ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో ఇది రీసెంట్ లిస్టెడ్ ఐపీఓ స్టాక్. మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఎంటర్ అయితే బిలో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎన్ని డేస్‌లో ఇచ్చిందండి ఇది టార్గెట్? కేవలం 2 రోజుల్లో ఇచ్చింది. 28% టార్గెట్ ఇచ్చింది 2 రోజుల్లో. ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్? ఈ 2 రోజుల్లో మీకు 28% ప్రాఫిట్ ఎక్కడిస్తది? నేను ఇలాంటివి మన కమ్యూనిటీ గ్రూప్‌లో చాలా పెట్టాను. విశాల్ మెగా మార్ట్. విశాల్ మెగా మార్ట్ అయితే నేను 90 రూపీస్ ఉండేటప్పుడు చెప్పిన. ఇది ఆల్మోస్ట్ ఇక్కడికి డ్రాప్ అయింది. 96, 95కి డ్రాప్ అయినప్పుడు నేను చెప్పాను. ఫోకస్ చేయండి విశాల్ మెగా మార్ట్ పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటదని. ఫ్రమ్ 90 ఇట్ వెంట్ అప్ టు 156 ఇన్ 6 మంత్స్. అంటే చూడండి 65%. 6 నెలలు 65% అంటే నెలకి 10% ఎక్కడొస్తదండి? మీరు 6 నెలల వరకు వెయిట్ చేయొద్దు. మీకు నెలకి తీసుకోండి మీరు 5-10%. 1 మంత్. ఇంకోటేంటి తెలుసా దీనివల్ల? టెన్షన్ ఉండదు. రాత్రి 1 గంటప్పుడు మీరు అలారం పెట్టుకొని ఇన్వెస్టింగ్ డాట్ కామ్‌లో యూఎస్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయని చూడాల్సిన అవసరం లేదు. నాలాంటి యూట్యూబర్స్ నిఫ్టీలోని ఏం జరుగుతది? బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతది? మార్కెట్స్ గురించి ఏం జరుగుతదని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇవేమీ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఆరామ్‌సే మీరు ఏదైనా చేసుకోవచ్చు. దట్స్ వాట్ ఐయామ్ టెల్లింగ్ యూ గైస్. దట్స్ వాట్ ఐయామ్ టెల్లింగ్ యూ. విశాల్ మెగా మార్ట్, ట్రాన్స్‌రేల్. ఐ సెడ్ ట్రాన్స్‌రేల్ ఆల్సో. ట్రాన్స్‌రేల్ లైటింగ్. అండ్ యూ కెన్ సీ కానీ ఇందులో బిగ్ అమౌంట్ కావాలి కదా సార్. 5,000తో చేయండి. ఆప్షన్స్ 30,000తో చేస్తున్నారా? 30,000తో 5% అంటే మీకు 3-5% వచ్చుద్ది గైస్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కువ లాభాలు రావాలంటే ఎక్కువ ట్రేడ్‌లు చేయకూడదండి. క్యాపిటల్‌ని పెంచుకోవాలి. క్యాపిటల్‌ని పెంచుకోవాలి. ట్రాన్స్‌రేల్ చూడండి ఎప్పుడైతే 50 మూవింగ్ యావరేజ్ లైన్ బ్రేక్ అయిందో 1 డే టైమ్ ఫ్రేమ్‌లో అసలు ఎక్కడ మరి డౌన్‌కి రాలేదు చూడండి పెరుగుతూనే ఉంది. హుండై మోటార్స్ చూడండి రీసెంట్‌గా ఎప్పుడైతే 50 మూవింగ్ యావరేజ్ లైన్ బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ వెళ్ళిందో 1800 నుంచి 2900కి వెళ్ళింది. హౌ ఇట్ షాట్ అప్. ఇవన్నీ ఇవన్నీ నేను మన కమ్యూనిటీ గ్రూప్‌లో నేను షేర్ చేసిన స్టాక్స్. అయితే ఇప్పుడు మీరు అడగొచ్చు. జరిగిపోయిన స్టాక్స్ నీలాంటి వాళ్ళు 100 మంది చెప్తారు. ఇప్పుడు జరగబోయే స్టాక్స్ చెప్పబ్బా అని. జరిగిపోయిన స్టాక్స్ నీలాంటి వాళ్ళు 100 మంది చెప్తారు. జరగబోతున్న స్టాక్స్ చెప్పు. మాకు అది హెల్ప్ అవుతది. ఎందుకంటే ఇక్కడి నుంచి మేము ట్రాక్ చేస్తాం. హెల్ప్ అవుతది అని. ఐయామ్ టెల్లింగ్ యూ లెట్ మీ గో విత్ 1 డే టైమ్ ఫ్రేమ్. There is one stock which is giving an opportunity right now. Geo Finance. Once 50 మూవింగ్ యావరేజ్ లైన్ కానీ జియో ఫైనాన్స్ బ్రేక్ అయితే మాత్రం 30 స్టాక్స్ వస్తాయి. ఏం ప్రాఫిట్ అంతలా కనిపించవు కదండి. 30 స్టాకులు తీసుకోరండి. మా అయితే 2-3 స్టాకులే తీసుకుంటారు. ఇక్కడితో అయిపోలేదండి. నేను ఇక్కడితో మీకు చెప్పింది 40% ప్రాఫిట్ ఐ మీన్ నాలెడ్జ్ మాత్రమే. మీకు నేను గ్యారంటీ ఇచ్చాను ఒక స్టాక్ని చూడగానే అది పెరుగుతుందో పెరగదో చెప్పగలుగుతారని. 2 అది దాన్ని అనాలిసిస్ చేయగలుగుతారని చెప్పాను. అది పెరుగుతుందో లేదో చెప్పగలుగుతారని చెప్పాను. ఐ హోప్ ఆ 3 మీకు నేను నేర్పించిన. ఓకే. దీనికి మీకు గుర్తుందో లేదో పేటీఎంకి ఐ మీన్ పేటీఎంకి ఈ న్యూస్ వచ్చింది. అందువల్ల ఇలా తీసుకున్నాను అని నేను మీకు చెప్పాను. దానికి ఏంటి యాడ్ అయింది? ఫండమెంటల్ అనాలిసిస్ యాడ్ అయింది. న్యూస్ యాడ్ అయింది. ఆ 2 కంబైన్ చేయడం వల్ల నాకు 200% రిటర్న్ వచ్చింది. అంటే అందుకే నేను మీకు అన్నాను నిన్న. మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి గాయ్స్ అని. నేర్చుకోలేనిది ఏది రాదండి గుర్తుపెట్టుకోండి. రూ. 1,00,000 పెట్టి సొంతంగా ట్రేడ్ చేస్తానని అనుకునే బదులు 5,000, 10,000 పెట్టి నేర్చుకొని 90,000 పెట్టి మీరు సొంతంగా చేసుకోండి 200% అది వర్కౌట్ అవుతది. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ 5 మంత్స్ టు 6 మంత్స్‌లో పెరిగే స్టాక్స్ గురించి చెప్తాను చూడండి. జియో ఫైనాన్స్ 50 మూవింగ్ యావరేజ్ లైన్ బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉంది. మీరు యాడర్‌లో పెట్టుకోండి. 50 మూవింగ్ యావరేజ్ లైన్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతదో యూ కెన్ టేక్ ఇట్ యాస్ ఎన్ ఆపర్చునిటీ. 1 మినిట్. హలో. ఓకే.
ఎప్పుడైతే 50 మూవింగ్ యావరేజ్ లైన్ అబౌవ్ బ్రేక్ అవుతుందో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. జియో ఫైనాన్స్, ఐఎమ్ టెలింగ్ యూ దెర్ ఇస్ అన్ వన్ స్టాక్ విచ్ ఈస్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ, వారే ఎనర్జీస్. 50కి కానీ 200కి కానీ టచ్ అవుతుంది అనుకోండి, టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. వార్ ఎనర్జీస్ 50కి కానీ 200కి కానీ టచ్ అయితే టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అర్థమైందా? దెర్ ఇస్ అన్ వన్ స్టాక్ విచ్ ఈస్ క్యాంప్స్. గో విత్ 1 వీక్ టైం ఫ్రేమ్, ఎందుకంటే ఎప్పుడో లిస్ట్ అయిపోయింది. క్యాంప్స్ అనేది మోనోపోలీ కంపెనీ. 50 మూవింగ్ యావరేజ్ లైన్ కానీ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఇఫ్ ఇట్ బ్రేక్స్ 50 మూవింగ్ యావరేజ్ లైన్, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అండ్ దెర్ ఈస్ అన్ వన్ స్టాక్ ఫ్రమ్ మెచ్యూర్డ్ గ్రోత్ స్టాక్స్ విచ్ ఈస్ రిలయన్స్. మెచ్యూర్డ్ గ్రోత్ స్టాక్స్ చెప్పాను కదా, మెచ్యూర్డ్ గ్రోత్ స్టాక్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారని. సో అవుట్ ఆఫ్ దట్ ఇక్కడ చూడండి 50 మూవింగ్ యావరేజ్ లైన్ ఉంది. ఇఫ్ ఇట్ క్లోజెస్ అబౌవ్ 50 మూవింగ్ యావరేజ్ లైన్, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎన్ పాజిటివ్ మూవ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఈవెన్ ఇన్ రిలయన్స్ ఆల్సో. నేను ఇప్పుడు నా రాడార్లో ఉన్నది ఏంటో తెలుసా? ఎన్ఎస్డిఎల్ కంపెనీ. ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ కంపెనీ టు ప్లేస్ మై ఆర్డర్ ఎట్ 1000. నా టార్గెట్ ఏమో 1500, అంటే 100% ప్రాఫిట్. ఎస్, యూ సెడ్ దిస్ ఈజ్ రీఇన్వెన్షన్ స్టాక్ రిలయన్స్. ఎస్ అండి, ఎన్ఎస్డిఎల్ కంపెనీ. సి ఇలాంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ని ఎక్కడ ఫిల్టర్ చేయాలి? మీరు మాన్యువల్గా ఫిల్టర్ చేస్తానంటే టిక్కర్ టేప్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. టిక్కర్ టేప్, చాలా కంపెనీస్ ఉన్నాయి అలా నా రాడార్లో. అండ్ గుర్తుపెట్టుకోండి, నాకు ఇంకా సెబీ లైసెన్స్ రాలేదు కాబట్టి ఇదంతా ఎడ్యుకేషనల్ పర్పస్గానే తీసుకోండి. ఇంకో 2 నెలల్లో నాకు వచ్చినప్పుడు నేనే రీసెర్చ్ రిపోర్ట్ని చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. మన మెంటోరింగ్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి నేనే రీసెర్చ్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేసి ఎవ్రీ మంత్ స్టాక్స్ ఇస్తాను. ప్రతి నెల స్టాక్స్ నేనే ఇస్తాను, డీప్ రీసెర్చ్ చేసి మరి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐఎమ్ రిమూవింగ్ దిస్. నా ఇక్కడ చూడండి, స్టాక్ యూనివర్స్లో నేను నిఫ్టీ 500 యాడ్ చేశాను. యాడ్ ఫిల్టర్, ఇక్కడ మీరు చూస్తే యాడ్ ఫిల్టర్. సో ప్రైస్ అండ్ వాల్యూమ్లో పర్సంటేజ్ అవే ఫ్రమ్ 52 వీక్స్ హై అని కొట్టాను చూడండి. నాకు ఏం కావాలి? 0 to 100% డిస్కౌంట్ ఉన్న స్టాక్స్ కావాలి. ఎప్పుడు కూడా నిఫ్టీ 500కి వెళ్ళండి, ఎందుకంటే వాటిలోనే యాక్టివ్ లిక్విడిటీ స్టాక్స్ ఉంటాయి. మార్కెట్ క్యాపిటల్ ఎప్పుడు లార్జ్ క్యాప్ క్లిక్ చేయండి, లార్జ్ క్యాప్ బెటర్. 0 to 100 పెట్టాను చూడండి, పర్సంటేజ్ అవే ఫ్రమ్ తీసేయండి. ఇందులో ఎన్ని స్టాక్స్ వచ్చినాయి? 100 స్టాక్స్ వచ్చినాయి. 100 స్టాక్స్ వచ్చినాయి. సో ఈ 100 స్టాక్స్ని ఈ 100 స్టాక్స్ని ఫిల్టర్ చేసుకొని మంచి కంపెనీస్ మీరు చూసి తీసుకోవాలి. ఏ కంపెనీ స్టాక్ అయితే మంచి వాల్యుయేషన్లో ఉందో, 50 to 100 మూవింగ్ యావరేజ్ అని అబౌవ్ ట్రేడ్ అవుతుందో అలాంటి స్టాక్స్ని ఓపెన్ చేసి తీసుకోవాలి. డైలీ అనాలిసిస్ చేయాలి. ఎఫ్ అండ్ ఓ చేసినట్టయితే ఈక్విటీలో కూడా ఎఫర్ట్ పెట్టాలి గైస్, కానీ ఎఫ్ అండ్ ఓలో టెన్షన్ ఉంటుంది, ఈక్విటీలో ఉండదు. మీరందరూ ఒకటి అనుకోవచ్చు, 15,000 పెట్టి స్టార్ట్ చేస్తే రోజుకు 1000 రూపాయలు వస్తుంది కదా అని. ఎంతమంది 15,000 పెట్టి స్టార్ట్ చేసి 1000 రూపాయలతో వచ్చిన తర్వాత ఆపేస్తారు? రెగ్యులర్గా ఎంట్రీ పాయింట్ ఉంటుందని ఎఫ్ అండ్ ఓలో మనం గ్యారంటీ ఇవ్వగలమా? ఇవ్వలేమండి. అందుకే ఎఫ్ అండ్ ఓ చెయ్యండి. ఒక 1,00,000 రూపాయలు ఉంటే 20,000తో ఎఫ్ అండ్ ఓ చేయండి, 80,000తో ఈక్విటీ చేయండి. అర్థమైందా? గైస్ నేను చెప్పింది వాస్తవాలు, ఫ్యాక్ట్ అని ఎంతమంది నమ్ముతున్నారు? ఫ్యాక్ట్ అని, ఇవి నిజాలే, ఇవి జరిగినాయి అని చెప్పి హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? బికాజ్ ఆల్రెడీ ఎఫ్ అండ్ ఓ చేసిన వాళ్ళు ఎవరినైనా అడగండి. ఒకప్పుడు ఎఫ్ అండ్ ఓ మార్కెట్ ఇప్పుడు లేదు గైస్, ట్రస్ట్ మీ. మీరందరూ మన ప్రాఫిట్ మీద ఐటీ ట్యాక్సెస్ ఎలా వస్తాయి సార్? సో 1 ఇయర్ లోపు అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చెప్పిన 20% పోతుంది, 1 ఇయర్ తర్వాత అయితే 12.5. నేను మీకు చెప్తున్నాను, లిటరల్లీ ఐమ్ టెల్లింగ్ యూ, టు బీ ఆనెస్ట్, మీలో ఎవరైనా కానీ డైలీ 10% రిటర్న్ ఇన్ ఎఫ్ అండ్ ఓ ఇస్ మిత్ అండి. డైలీ కాదండి, మంత్లీ కూడా రాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ కాంట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. జస్ట్ ఇమాజిన్ గైస్, ఇదే నాలెడ్జ్తో నేను మీకు ఒక 6 నెలలు గైడ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇదే నాలెడ్జ్తో నేను మీకు ఒక 6 మంత్స్, 6 మంత్స్ గైడ్ చేస్తే ఎలా ఉంటుంది?
నాకు మీరు డబ్బులు సంపాదించడం నాకు ఇంపార్టెంట్ కాదు. మీరు ఒకరి మీద ఆధారపడకుండా మీ ఓన్‌గా మార్కెట్ అనాలిసిస్ చేసుకోగలగాలి. వన్స్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే డబ్బులు ఆటోమేటిక్‌గా వస్తాయి గైస్. ఓకే. స్టాక్ మార్కెట్ ఈస్ అన్ మనీ మేకింగ్ స్కిల్. వన్స్ యూ లెర్న్ దట్ వన్స్ యూ లెర్న్ దట్ యూ కెన్ డూ ఎనీథింగ్. యూ కెన్ డూ మిరాకిల్స్ ఆల్సో. ఎందుకో తెలుసా? దట్ ఈస్ అన్ మనీ మేకింగ్ స్కిల్. సో హూ టోల్డ్ యూ టు లెర్న్ డైలీ క్లాసెస్? మిమ్మల్ని అందరినీ డైలీ ఎవరు అటెండ్ అవ్వమని చెప్పారు? రికార్డెడ్ వీడియోస్ చూసుకోండి. ఓకే. ఎందుకు ఎఫ్&ఓ అంటే అంత భయం? దట్ ఈస్ నాట్ ఎ ఫియర్ గైస్. దట్ ఈస్ హ్యావింగ్ అ లెస్ ప్రాబబిలిటీ. దట్ ఈస్ హ్యావింగ్ ఎ లెస్ ప్రాబబిలిటీ. నేను చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాను. ఓకే. దట్ ఈస్ నాట్ ఏ ఫియర్. దట్ ఈస్ హ్యావింగ్ ఎ లెస్ ప్రాబబిలిటీ. ఎస్, ఇట్స్ ఎన్ ఎమోషనల్ డెవిల్. ఓకే. ఓన్లీ పీపుల్ విత్ హై క్యాపిటల్. వెరీ గుడ్ రాహుల్. ద వ్యాలిడ్ మెసేజ్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ 6 lakh to 10 lakh, 6 లక్షల నుంచి 10 లక్షలు ఉంటేనే మీరు ఎఫ్&ఓ చేయాలి. అది కూడా సెల్లింగే చేయాలి. బయింగ్ లెస్ ప్రాబబిలిటీ. అయితే బయింగ్ మీరు చేయండి. కాకపోతే చాలా రేర్. వారానికి, వీక్కి మా అయితే 1 or 2 ఎంట్రీ పాయింట్స్ వస్తాయి. అంతకుమించి ఎక్కువ రావు. అంతకుమించి మీకు వస్తున్నాయనంటే యు ఆర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. గుర్తుపెట్టుకోండి. నాకు సెపరేట్ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ ఉంది. వీక్కి 1 or 2 ఎంట్రీ పాయింట్స్ కన్నా ఎక్కువ రావు. అండ్ 100% యాక్యురేట్ స్ట్రాటజీ అది. సారీ, నాట్ 100, 80 to 90% యాక్యురేట్ స్ట్రాటజీ. కానీ స్టిల్ ఐ డూ విత్ వెరీ లెస్ క్యాపిటల్. సమ్టైమ్స్ చెయ్యను కూడా. ఎందుకో తెలుసా? నాకు దానికన్నా మంచి ప్రాఫిట్ ఈక్విటీలో వస్తుంది కదా. వై ఐ నీడ్ టు డూ దట్? నేను అందుకే ఒక స్క్రీనర్ మీద డిపెండ్ అవ్వకుండా నా సొంతంగా నేనే స్క్రీనర్ని క్రియేట్ చేశాను. నా సొంతంగా నేనే స్క్రీనర్ని క్రియేట్ చేసుకున్నా. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఇదే మనం మెంటోరింగ్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఇస్తున్నాను. ఇఫ్ యూ డూ డైలీ అనాలిసిస్ స్టాక్స్, వీ కెన్ మేక్ మోర్ మనీ ఇన్ ఈక్విటీ. ఎస్, అదే కదా నేను అంటున్నా. ఇది మీకు డైలీ, మీకు రెగ్యులర్గా స్టాక్స్ని ఫిల్టర్ చేసేది ఇచ్చేస్తుంది గైస్ ఈ టూల్. ఇంకొక 1 monthలో ఈ టూల్ కూడా రెడీగా అవబోతుంది. మండే నుంచి టూల్ ఐ మీన్ లైవ్లో ఉంటుంది మన మెంబర్స్కి. మండే నుంచి టూల్ రెడీగా ఉంటుంది మన మెంబర్స్కి. ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ అ వెరీ అల్టిమేట్ టూల్ గైస్. స్క్రీనర్ 6 months ఫ్రీ. అండ్ ఐ విల్ టెల్ యూ అసలు మన మెంటోరింగ్ ఎలా ఉంటుంది అనేది. గైస్, ఐ విల్ బి దేర్ ఇన్ సెషన్ ఫర్ నెక్స్ట్ 30 minutes. సో ఇప్పుడు ఇందులోనే అన్నీ నేను క్లియర్ చేస్తాను. డోంట్ వరీ. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చూస్తే 5:30 to 7:30 ఎవ్రీడే ఆన్లైన్లో సెషన్ ఉంటుంది. మీకు ఇప్పుడు నేను చెప్పాను చూసారా? సో మొత్తం ఈ కాన్సెప్ట్ నేను ఇప్పటివరకు చెప్పింది కేవలం 40% నాలెడ్జ్ మాత్రమే. మీరు నమ్ముతారో నమ్మరో, 40% నాలెడ్జే మీకు చెప్పాను. ఇంకా 60% నాలెడ్జ్ మీరు తెలుసుకోవాల్సింది ఉంది. 60% నాలెడ్జ్ ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఉంది. ఓకే. అదేంటో తెలుసా? ఫండమెంటల్ అనాలిసిస్, అలానే స్టాక్ సెలెక్షన్, రిస్క్ మేనేజ్మెంట్, ఇవన్నీ తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా మీకు నేను ఇక్కడ 30 డేస్లో థియరటికల్ నాలెడ్జ్ ఇస్తాను. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఎఫ్&ఓ, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్, క్రిప్టో కరెన్సీస్, ఇవన్నీ నాకు చెప్పడానికే నెల రోజులు టైం పడుతుంది. 1 month టైం పడుతుంది. ఏవైతే టాపిక్స్ ఇవన్నీ కూడా నేను ఈ 1 monthలో క్లియర్ చేస్తున్నానో, ఈ టాపిక్స్ని వచ్చేసరికి మీకు మిస్ అయితే రికార్డ్ చేసి కూడా వీడియోస్ పెడతాను, ఇంక్లూడింగ్ పీపీటీస్. ఈ రికార్డెడ్ వీడియోస్ మీకు లైఫ్ టైం ఉంటాయి. వన్ టైమే పేమెంట్, లైఫ్ టైం ఉంటుంది. 6 months మీకు ఒక మెంటోర్ని సెపరేట్గా అసైన్. ఓకే. కంప్లీట్ బేసిక్స్. మీకు అసలు స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియకపోయినా పర్వాలే, మేమే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు గైడ్ చేస్తాం. తర్వాత ఇక్కడ చూడండి. గెట్ దిస్. మీరు క్లాసెస్ చెప్పరా? నేనే చెప్తాను. నాతో పాటు నా టీం మెంబర్స్ కూడా చెప్తారు. అండ్ రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత మీకు ఒక మెంటోర్ని అసైన్ చేస్తాం. ఆప్షన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీ ఏంటంటే వీక్కి 2 days లైవ్ మార్కెట్ గైడెన్స్ ఇస్తాం. వీక్కి 2 days లైవ్ మార్కెట్ గైడెన్స్. ఆ లైవ్ మార్కెట్ గైడెన్స్లోని ఆప్షన్స్ గురించి మేము మొత్తం అంతా కూడా చెప్తాం. ఓకేనా? సో లైవ్ మార్కెట్లో అండ్ అంటే మన స్ట్రాటజీస్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి, మీరు లైవ్లో ఎట్లా ఆప్షన్స్ని అనాలిసిస్ చేయాలి, ఎంట్రీ పాయింట్ని ఎలా అనాలిసిస్ చేయాలి, బ్రేక్ కోడ్స్ని ఎలా అనాలిసిస్ చేయాలి, దట్ ఈస్ అన్ ప్యూర్ కంప్లీట్ లైవ్ గైడెన్స్. అండ్ అట్లనే ఈ టూల్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఈ టూల్ మీకు 6 months ఫ్రీ.
ఎవరైతే మెంటోరింగ్ తీసుకుంటున్నారో 6 మంత్స్లో కానీ వాళ్ళు ఒకవేళ నేర్చుకోలేకపోతే ఇంకో 6 మంత్స్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం మనం. సెబీ రీసెర్చ్ రిపోర్ట్ అనేది కంటిన్యూస్గా మనం ఇస్తూనే ఉంటాం. రీసెర్చ్ రిపోర్ట్ ఎవ్రీ మంత్ 20 స్టాక్స్ని మనం ఇస్తాం. 10 to 20 ఇన్ బిట్వీన్, అప్పటికి ఏవి ఆపర్చునిటీలు ఉంటాయి అంటే అవి. ఈ టూల్ ఒక పక్క మీకు స్టాక్స్ని ఫిల్టర్ చేసి ఇస్తూ ఉంటుంది, ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని. ఇంకో పక్క ఇది కూడా మీకు ఇస్తూనే ఉంటుంది. రెండు మీకు జరుగుతాయి. ఓకే. ఆప్షన్స్ చేస్తాను అనుకున్న వాళ్ళు స్టిల్ ఆప్షన్స్ అనుకుంటే నేను కేవలం 20% క్యాపిటల్తోనే చెప్తాను. చేస్తానంటే 90% వద్దనే చెప్తాను. చేస్తాను అని అంటే 20% క్యాపిటల్తోనే చేయమని చెప్తాను. గైస్, మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ ఫ్యూచర్ ఒకవేళ సెబీ ఇంకా రిస్ట్రిక్షన్స్ విధిస్తే ఎఫ్ అండ్ ఓలో పూర్తిగా వాల్యూమ్ పడిపోతుంది. ఇప్పటికే వాల్యూమ్ పడిపోతుంది. నేను రెగ్యులర్గా మార్కెట్లో అనాలిసిస్ చేసి వీడియోలు పెడుతుంటాను కాబట్టి నాకు అప్డేట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పటికే వాల్యూమ్ పడిపోతుంది. సో మీకు ఇంకా వాల్యూమ్ పడిపోతుంది కాబట్టి అలా జరగకుండా ఉండడానికి నేను మీకు ముందుగానే చెప్తున్నాను. సో మీకు ఇలా చెప్పడం వల్ల నాకేం వచ్చేది, బట్ మీరు నేర్చుకొని మీరు కరెక్ట్గా చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అంతే. ఇంకోటి, కంపల్సరీగా నేర్చుకుంటాను 6 మంత్స్ డెడికేటెడ్ టైం పెడతాను అనుకున్న వాళ్ళే రండి. 200%. మరి 6 మంత్స్ మెంటోరింగ్ ఎంత? రేపటి నుంచి మీరు ఈ ప్లాన్ చూసినా ఇది 9,000 ఉంటుంది, బట్ ఇక్కడ మీరు చూస్తే మీకు 6,000 ఉంటుంది. సో మీరు జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓకే పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ క్లిక్ అండ్ డూ ద పేమెంట్. ఓకే. మోస్ట్ ఆర్ షిఫ్టింగ్ టు ఫోరెక్స్ అన్న, ఈజ్ ఇట్ ట్రూ? హౌ దే ఆర్ డూయింగ్ ఫ్రమ్ ఇండియా ఫోరెక్స్? ఇప్పుడు మీ డౌట్స్ అడగండి గైస్. నేను ఒకటే చెప్తాను, ఫోరెక్స్ ఐ డోంట్ ఎంకరేజ్ ఆల్సో. ఓకే. ఇంకోటి, ఫోరెక్స్ ఇండియాలో బ్యాన్ చేస్తారు. ఓకే. నా నెక్స్ట్ వన్, క్రిప్టో చేస్తున్నారు. క్రిప్టో హై లెవరేజ్తో చేయరు. క్రిప్టో హై లెవరేజ్తో ఐ మీన్ హై లెవరేజ్తో చేస్తారు. అది టూ రిస్క్. ఆప్షన్స్ కన్నా రిస్క్ అది. అది ఆప్షన్స్ కన్నా రిస్క్. ఇంకోటి, మీరు ఒకవేళ కానీ అందరిలో వింటునేటప్పుడు మీకు అర్థం కావట్లేదని అనుకోండి, యూ విల్ బి యాడెడ్ టు సెపరేట్ కమ్యూనిటీ గ్రూప్. మీరు సెపరేట్ కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ అవుతారు. యూ కెన్ సి ఇక్కడ చూడండి, సెపరేట్ కమ్యూనిటీ గ్రూప్లో వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇందులో మీకు సెషన్ ఏ టైంకి ఏ ఏ టాపిక్ మీద ఉంటుందని క్లియర్గా ఉంటుంది. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఎర్న్ ఇన్ స్టాక్స్? ఫస్ట్ లర్న్. ఫస్ట్ లర్న్, దెన్ ఆటోమేటిక్గా మీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లర్న్. ఎఫ్ అండ్ ఓలో సెబీ కావాలని వాల్యూమ్స్ తగ్గించిందా అన్న? కావాలనే వాల్యూమ్ తగ్గించడం కోసం ఈ రూల్స్ అన్ని పెట్టింది. కావాలనే. ఎస్, సెపరేట్ సెషన్ యూ కెన్ సీ దేర్ విల్ బి అన్ 1-to-1 సెషన్స్ లైక్ దిస్. There will be an 1-to-1 sessions like this. You will have a separate session if you have any doubts. ఓకే. సింగిల్గా 1-to-1. లెవరేజ్ అంటే ఏంటండి? బ్రోకర్ మనకి ఇచ్చే క్యాపిటల్ అన్నమాట, సింపుల్ చెప్పాలంటే. బ్రోకర్ మనకి ఎక్స్ట్రా క్యాపిటల్ ఇస్తాడు, దాన్ని లెవరేజ్ అంటారు. ఎనీ అదర్ డౌట్స్? ఆన్లైన్ క్లాసెస్ 5K ఇవ్వచ్చు కదా. మీరు వన్ థింగ్ చెప్పండి, లైఫ్ టైం మీకు రికార్డెడ్ వీడియోస్ ఇచ్చి, అండ్ సేమ్ టైం వచ్చేసరికి మీకు 6 మంత్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇచ్చి, అండ్ 6 మంత్స్ మీకు మెంటోరింగ్ చేసి వీ ఛార్జ్ 6,000 అని అంటే దట్ ఈస్ అన్ వెరీ లెస్. యూ కెన్ కంపేర్ ఎనీవేర్. మీతో పర్సనల్గా మాట్లాడాలి, మీ నెంబర్ ఇవ్వండి. నేను పెట్టిన నెంబర్కి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చండి. ఓకే. గివ్ మీ ద మైక్ యాక్సెస్. టు హూమ్? చైత్ర గారు, జస్ట్ టెల్ మీ. ఆఫ్లైన్ సెషన్స్ కూడా ఉంటాయా? ఎస్, యూ కెన్ చెక్ ఆఫ్లైన్ సెషన్స్ ఆల్సో దేర్. స్టాక్ మార్కెట్ గురించి అసలు నాలెడ్జ్ లేని వాళ్ళకి క్లాసెస్ వేరే చెప్తారా? అసలు స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేని పర్సన్ దగ్గర నుంచే మనం స్టార్ట్ చేస్తామండి. బేసిక్స్ నుంచి మొదలు పెడతాం. ఆల్ ఆర్ అన్ఎంప్లాయీస్ కదా. అన్ఎంప్లాయీస్ అయినా కానీ రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే విధంగా మనం చెప్తాం. వాట్ అబౌట్ గోల్డ్? ఐ డోంట్ థింక్ అండి గోల్డ్ పెరుగుతుందని.
సో నేనైతే మాత్రం గోల్డ్ ఇంకా పడుతుందని అనుకుంటున్నా. హౌ మచ్ యువర్ స్టూడెంట్స్ అచీవ్డ్ సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్? మోస్ట్లీ నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. కోచింగ్ మన సైడ్ ఉంటుంది, సక్సెస్ అనేది వాళ్ళు పెట్టే డెడికేషన్ టైం మీద ఉంటుంది. అర్థమైందా? వీ నీడ్ టు లిస్ట్ ఆఫ్ ఈటీఎఫ్ స్టాక్స్ లిస్ట్ ఫర్ నెక్స్ట్ 6 months. ఈటీఎఫ్స్ ఐ కెన్ సజెస్ట్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ఈటీఎఫ్స్ ఐ కెన్ సజెస్ట్ ఫార్మా ఈటీఎఫ్ ఈజ్ అన్ గుడ్ వన్. Pharma ETF is a good one. That is what I can suggest to you. And the second one, if you are looking for an ETF, Bank Nifty ETF is also good. That is also good. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చా? ఎస్, నేర్చుకోవచ్చు అండి. నేను పెట్టిన లింక్ ఏదైతుందో ఆ లింక్ క్లిక్ చేసి మీరు నేర్చుకోవచ్చు. యూ విల్ గెట్ దీస్ మీన్ క్లియర్ ప్యూర్ తెలుగులోనే ఉంటుందండి సెషన్స్, మొత్తం ప్యూర్ తెలుగులోనే ఉంటుంది. డెబిట్ కార్డ్ ఈఎంఐ కావాలనుకున్న వాళ్ళు, ఇఫ్ యూ కాంట్ పే ది 6,000, యూ కెన్ గో విత్ ఈఎంఐ. మీకు ఫోన్పే గూగుల్ పేతో కూడా వెళ్ళొచ్చు. సెండ్ మీ యువర్ మొబైల్ నెంబర్, అవర్ టీమ్ విల్ కాల్ యూ. ఈజ్ దర్ ఎనీ కోర్స్ ఓన్లీ ఫర్ క్రిప్టో? ఎస్, ఉందండి. ఇది తీసుకున్న వాళ్ళకి క్రిప్టో అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఎఫ్&ఓ బయింగ్ స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. Hi, sir. చెప్పండి Good పూజ గారు. గుడ్ afternoon. ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. Sir, like I want తెలుసుకోవాలి how to manage the funds for equity if I have a 2 lakhs. So like యూ నీడ్ టు స్ప్లిట్ ఇట్ మ్యామ్. మినిమం yeah, 4 to 5 స్టాక్స్లో స్ప్లిట్ చేయాలి. సేమ్ సెక్టర్ అయ్యి ఉండకూడదు, సేమ్ పాయింట్. అది ఎక్కువగా గ్లోబల్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు దాని బిజినెస్ అనేది. కొంచెం ఫండమెంటల్ అనాలిసిస్ చేసి టెక్నికల్ అనాలిసిస్ కూడా దానికి కనెక్ట్ చేసి మీరు స్టాక్స్ని స్ప్లిట్ చేయాలి. 2 lakh ఉంటే ఒక 5 lakh అట్లా మీరు స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేస్తేనే మీకు ఉంటుంది. మొబైల్ ఇప్పుడు ఫోన్పే. చెప్పండి మేడం. చెప్పండి సార్ చెప్తాను. మీరు కదా చాట్ బాక్స్లో డౌట్ అడుగుతున్నారు. అదే సో So phone pay ఇది or Google Pay EMI, they can send your mobile number. Our team will contact to those people. Sir, is ఇప్పుడు SIP? కమ్యూనిటీ జాయిన్ చేస్తానంటారు కదా, అది ఎక్స్ట్రా ఫీజా దీని No, no, విచ్చి? no. There is no extra fees, ma'am. Only 6,000 rupees, only one-time fee. There is no extra fee. This 6,000 you will get lifetime recorded videos. Lifetime recorded videos మీకు వస్తాయి వచ్చేసరికి. ఓకే, ఓకే. మీరు ఇప్పుడు క్లాస్ చేసినప్పుడు చెప్పారు కమ్యూనిటీలో స్టాక్స్ గురించి షేర్ చేస్తా ఉంటారు. సో అది ఎలా ఉంటుంది సార్? సారీ, కమ్యూనిటీ. కమ్యూనిటీలో ఈ స్టాక్స్ గురించి ఎంత షేర్ చేశాను అని చెప్పారు కదా. అవును. ఆ, అది ఎలా అంటే ఎలా అంటే జస్ట్ మీరు మీకు షేర్ ఒక 10 చేస్తారా? స్టాక్స్ మనం ఇస్తాం. ఆ 10 స్టాక్స్లో ఆ 10 స్టాక్స్ గురించి ఇన్ డెప్త్ బై టార్గెట్ ఇచ్చి మనమే క్లియర్గా చెప్తాం. అది సెబీ రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత. ఈలోపు మనం ఏం చేస్తామంటే మీకు ఓన్ నాలెడ్జ్ వచ్చే విధంగా, కంప్లీట్గా ఇండిపెండెంట్ అయ్యే విధంగా మనం గైడ్ చేస్తాం. ఓకే, మీకు సెల్ఫ్ నాలెడ్జ్ వచ్చేంత వరంగా. ఓకేనా? సో అది మెయిన్. నేను ఒకటే చెప్తానండి, ఏమీ తెలియకుండా ట్రేడ్ చేసి మొత్తం డబ్బులు పోగొట్టుకునే దానికన్నా, ఓకే, సో తెలుసుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేర్చుకొని చేస్తే 200% అది హెల్ప్ అవుతుంది. సో నేర్చుకోకుండా మనం సెల్ఫ్గా దాన్ని చేసేసుకుంటే మాత్రం అది హెల్ప్ అవ్వదు. దట్స్ వాట్ ఐ సజెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ మీ మైక్ యాక్సెస్. ఐ హ్యావ్ డౌట్ ఆన్ స్టాప్ లాస్. సో చెప్పండి, స్టాప్ లాస్ మీద మీకున్న డౌట్ ఏంటి? డెబిట్ కార్డ్ ఈఎంఐ కావాలి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ డెబిట్ కార్డ్ ఈఎంఐ, ప్లీజ్ సెండ్ మీ యువర్ మొబైల్ నెంబర్, అవర్ టీమ్ విల్ కాల్ యూ. ఓకే, నేను వన్ థింగ్ చెప్తాను. రేపటి నుంచి ఇది 10,000 అవుతుంది. సెబీ రీసెర్చ్ అనలిస్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీకు సపరేట్ రీసెర్చ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఒక రీసెర్చ్ రిపోర్ట్ని క్రియేట్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 20 స్టాక్స్ని ఫిల్టర్ చేసి డెఫినెట్గా టైం పడుతుంది. సో ఇప్పటివరకు నేను మీకు నార్మల్గా చెప్పాను కదా, ఆప్షన్స్ కూడా అంతే. సేమ్ ఆప్షన్స్ కూడా అంతే. ఓకే, ఆప్షన్స్ ఎట్లా? సో మీకు మినిమం 45 minutes మూవింగ్ యావరేజ్ లైన్స్ ఏవి పెట్టుకోవద్దు. మినిమం 45 minutes మీకు కన్సోలిడేషన్ అయ్యి మీకు బ్రేక్అవుట్ వస్తేనే తీసుకోండి. సో లేకపోతే తీసుకోవద్దు. ఓకే, సో అది అన్న ఇప్పుడు కాల్ చేయాలి చెప్పండి. యూ కెన్ కాల్ ఆఫ్టర్ 3 o'clock నేను పెట్టిన మొబైల్ నెంబర్కి. సో వాట్సాప్ కాల్ చేయండి అండ్ ఐ విల్ టాక్. హాయ్ ఉపేంద్ర. యా, హలో సార్, చెప్పండి సార్. అదే స్టాప్ లాస్ మీద లైక్ మీరు మెన్షన్ చేశారు కదా, లైక్ వెన్ ఎవర్ దట్ ఈఎంఐ క్రాస్ ఓవర్ జరిగిందో, సో అవును, ఆ టైంలో మనం ఎంట్రీ తీసుకుంటాము. సో స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ క్యాండిల్ లో అలా పెట్టుకుంటాం అన్నారు కదా. అవును. సో లెట్స్ సే మనకు ఒక 1000, ఐ మీన్
1 lakh క్యాపిటల్ అనేది డిప్లాయ్ చేసాము. లైక్ సమ్ ఏదో ఒక స్టాక్ ఏబీసీ స్టాక్ తీసుకున్నాం ఎంట్రీ. సో మనకేందంటే ఆ క్యాండిల్‌లో లైక్ అరౌండ్ ఒక 3000, 4000 అట్లా చూపిస్తుంది. బట్ కానీ మనము మన డిప్లాయ్ చేసిన క్యాపిటల్‌లో లైక్ మనం ప్రీడిఫైన్‌గా లైక్ 1% ఆర్ 2% అనుకున్నాం అనుకోండి ముందలే. సో మనం ఆ కేసెస్‌లో లైక్ మనం ఆ క్యాండిల్‌లో అది తీసుకోవాలా? లేకపోతే మనం అనుకున్నట్టు 1%, 2% అంటే లైక్ 2000 అట్లా ఏమన్నా స్టాప్ లాస్ అది ఎలా తీసుకోవాలా? ఏంది? లేదు, మనం ఎలా అయినా తీసుకోవచ్చు. పాయింట్ ఏంటంటే నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. 1%, 2% మీరు స్టాప్ లాస్ డిసైడ్ అయితే దానికి తగ్గట్టుగా క్యాపిటల్ డిసైడ్ చేసుకోవాలి. లెట్స్ సే అన్ ఓకే. ఎగ్జాంపుల్, యువర్ క్యాపిటల్ ఈజ్ 1 lakh. ఇఫ్ యువర్ హ్మ్. స్టాప్ లాస్ ఈజ్ 1%, హ్మ్. ఓకే, అంటే 1000 రూపీస్ కన్నా మీరు ఎక్కువ లాస్ అవ్వాలి అనుకోవట్లేదు. హ్మ్. మీరు ఒక స్టాక్ని 300 దగ్గర కొన్నారు, దీని స్టాప్ లాస్ 290. హ్మ్. ఓకే, సో 300, 1 lakh డివైడెడ్ బై 300 అంటే మీకు 300 క్వాంటిటీస్ వస్తాయి. హ్మ్. 300 క్వాంటిటీస్కి 10 రూపీస్ స్టాప్ లాస్ వేసుకుంటే 3000 అయిపోతుంది. హ్మ్. 1 lakh మీద 3000 అంటే 3% లాస్ పడిపోతున్నారు మీరు. ఓకే. ఇప్పుడు మీకు 1% లాస్ మీరు వెళ్ళాలనుకుంటే మీరు ఏం చేయాలి? మీ స్టాప్ లాస్ని తగ్గించకూడదు, మీ క్వాంటిటీని తగ్గించాలి. క్వాంటిటీ ఓకే. ఫ్రమ్ 300 యూ హ్యావ్ టు రెడ్యూస్ ఇట్ టు 100. సో ఓకే. 100 ఇంటూ 10 వేసుకుంటే 1000. దిస్ ఈస్ కాల్డ్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే. యాహ్! గాట్ ఇట్? హుహు. యాహ్! అదే అట్లా చేయాలి. కన్‌ఫ్యూజన్ ఉంది దీని గురించే. సో అందుకని. యాహ్! ఎస్, దట్ ఈస్ కాల్డ్ రిస్క్ మేనేజ్మెంట్. యు నో వాట్, సి ఇది ఎవరికి తెలియదు, ఇది చాలా మందికి తెలియదు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. 6 months ప్రాపర్గా నేర్చుకుంటే కానీ ఎవరికి ఇవేమీ తెలియదు గైస్. సో దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. ప్రాపర్ నేర్చుకోవాలి. నేర్చుకోకుండా నేను చేసేస్తాను అని అనుకుంటే కష్టం అండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, ఈరోజు మీరు సెల్ఫ్ నాలెడ్జ్ కోసమే ఒక 6000 మీరు పెట్టుకోలేకపోతే 200% మీరు సెల్ఫ్గా నేర్చుకునేటప్పుడు నెక్స్ట్ ఇంకో 6 monthsలో ఏ యూట్యూబ్ ఛానల్ ఉండదు. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, నేను నేర్చుకోవచ్చా? మీరు ప్యూర్ తెలుగు అయినా నేర్చుకోవచ్చండి, ఇంగ్లీష్తో సంబంధమే లేదు. గోల్డ్ రేట్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? సో ఫోన్పే ఈఎంఐ కావాలి, సెండ్ మీ యువర్ మొబైల్ నెంబర్, అవర్ టీమ్ విల్ కాల్ యూ. ఫోన్పే మీద మీకు ఈఎంఐ ప్రొవైడ్ చేస్తారు. ఉపేంద్ర, నువ్వు ఎందుకు పెయిడ్ పెట్టావు, ఫ్రీగా చెప్పొచ్చు కదా? ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్. ఐ ఆల్సో ఫీల్, సి ఐ ఆల్సో గెట్ సమ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను, మన వాళ్ళు విన్నారు, నేర్చుకున్నారు, గ్రో అయ్యారంటే పర్వాలేదు. ఈ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు జూమ్ ఫ్రీగా రావట్లేదు కదా. సో అట్లా మనం చేస్తున్నది ఏది కూడా జూమ్ కానీ మీకు ఇస్తున్న యాప్ కానీ అండ్ మీకు క్రియేట్ చేసిన ఈ టూల్ కానీ, ఈ టూల్ నాకు క్రియేట్ చేయడానికి 50 lakh అయింది. సో అట్లా, సో ఏది మనకి ఫ్రీగా రావట్లేదు కాబట్టి అది నేను మీకు చెప్తున్నాను. వెన్ యూఆర్ ప్లానింగ్ టు లాంచ్ ఎనీ ఆటో ట్రేడింగ్ సాఫ్ట్వేర్, ఎనీ ఫ్యూచర్ ప్లాన్స్, రాహుల్ ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా. ఓకే, నేను మీకు చూపించాను కదా. ఇట్స్ ఆల్ కంప్లీట్లీ ఓకే. కంప్లీట్గా స్టాక్స్ని అనాలిసిస్ చేసి ముందే ఇచ్చేస్తుంది. దిస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఇండియా మొత్తం మీద ఫండమెంటల్ అనాలిసిస్ బేస్ చేసుకొని, టెక్నికల్గా చాలా టూల్స్ ఉన్నాయి, బట్ ఫండమెంటల్ అనాలిసిస్ని బేస్ చేసుకొని స్టాక్ని ఫిల్టర్ చేసే టూల్ ఓన్లీ 3 to 4 ఉన్నాయి, అందులో మంది ఒకటి. ఇండియా మొత్తం మీద, నాట్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఓవరాల్ ఇండియా. సెపరేట్గా స్క్రీనర్స్ పెట్టి వాళ్ళు ఇచ్చేదే తప్ప అండ్ ఇన్బిల్ట్ బిల్డ్ చేసేది ఏదీ లేదు. బట్ వీ క్రియేటెడ్ దట్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ యూ ఇట్ యాజ్ ఫ్రీ. షేక్ రెహమాన్ సంథింగ్ ఎవరో మైక్ అడిగారు, సో ఐ థింక్ హీ ఎగ్జిటెడ్ ఫ్రమ్ ద సెషన్. ఐ వాంట్ ఈఎంఐ. ఈఎంఐ పెట్టుకుంటే మంత్కి ఎంత అమౌంట్ అవుతుంది? హార్డ్లీ మీకు 2000 అవుతుంది అంతే. మంత్లీ ఇట్ విల్ బి 2000 to 3000. వాట్ ఈస్ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ ఇఫ్ ఐ వాంట్ టు ఎర్న్ 5000 rupees per month in trading? 1 lakh. 50,000 to 1 lakh is enough. బట్ దానికి కూడా ప్రాక్టీస్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎన్ని మంత్స్ కట్టాలి? హార్డ్లీ 6000 గైస్, నో ఎక్స్ట్రా ఛార్జెస్. 6000 ఉంది మీకు, 2 months ఈఎంఐ మీరు పెట్టారనుకోండి, 3000 per month పడుతుంది. నో ఇంట్రెస్ట్, నో ఎక్స్ట్రా ఛార్జ్. 1 month ఈఎంఐ పే చేసి సెకండ్ మంత్ ఈఎంఐ ఆపేస్తే మాత్రం మీకు యాప్ ఆగిపోతుంది, యాప్ యాక్సెస్ అయిపోతుంది. మీరు ఎప్పుడు పే చేస్తారో అప్పుడు మీకు మళ్ళీ యాప్ యాక్సెస్ వస్తుంది అంతే. మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తారా? కంప్లీట్ మ్యూచువల్ ఫండ్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు మనం చెప్తాం. ఈవెన్ యూ డోంట్ నో ఎనీథింగ్, వీ విల్ tell you basics to advanced. Sheikh Rahman, please talk. Sir, I will be investing 10,000 every month. Up to what can I do? సాయి గారు, కాంటాక్ట్ మీ ఇన్ వాట్సాప్. నేను మీకు ఎస్ఐపి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అవన్నీ కూడా నేను మీకు గైడ్ చేస్తాను. ఒక ఎస్ఐపిని సజెస్ట్ చేయాలంటే ఏజ్, గోల్, ఎంత టైం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, అవన్నీ తెలియాలి. ఈజ్ ఎస్ఐపి ఈజ్ గుడ్ టు ఇన్వెస్ట్? ఐ హ్యావ్ ఫౌండ్ ఏ వీడియో అబౌట్ ఎస్ఐపి ఈజ్ అ స్కామ్, వెదర్ ఇట్ ఈస్ నో అండి.
ఎస్ఐపి స్కామ్ కాదండి, ఎస్ఐపి గుడ్ టు ఇన్వెస్ట్. బ్రో మంత్లీ 2K ఈఎంఐ. ఎస్ నవీన్, మీరు పెట్టండి. డూ యూ హ్యావ్ ఎనీ టెలిగ్రామ్ ఛానల్స్? వీ డోంట్ ప్రొవైడ్ ఎనీ లైవ్ కాల్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ టెలిగ్రామ్ ఛానల్స్. ఫోన్పే ఈఎంఐ, గూగుల్ పే ఈఎంఐ, జస్ట్ సెండ్ మీ, డోంట్ వరీ. డైరెక్ట్ లింక్ క్లిక్ చేస్తేనే మీరు పేమెంట్ చేసుకోవచ్చు, డోంట్ వరీ అబౌట్ ఇట్. నిఫ్టీ గురించి ఏమైనా చెప్పండి అన్న, బ్రేక్అవుట్ గురించి 45 minutes మినిమం బ్రేక్. సో ఇక్కడే చూడండి ఎంత వాల్టైల్గా ఉందో, ఇందులో ఎక్కడా ఆపర్చునిటీయే లేదు. ఇదే జరుగుతుంది, అందుకే నేను మీకు చెప్తున్నా వద్దని. నిఫ్టీ గురించి ఏమైనా చెప్పండి అన్న, బ్రేక్అవుట్, దట్స్ వాట్. మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ సజెషన్, ఇక్కడ అన్నీ చెప్పడం అంటే కొద్దిగా కష్టం బ్రహ్మ గారు. యూ కెన్ టేక్ అవర్ మెంటోరింగ్ ప్రోగ్రామ్, దేర్ ఐ విల్ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తారా? స్టాక్స్ పోర్ట్ఫోలియో, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కూడా మనం రివ్యూ చేస్తాం. మ్యూచువల్ ఫండ్ని హ్యాండిల్ చేస్తాం కూడా. షేక్ చెప్పండి సార్, వాట్ ఆల్ ద సపోర్ట్స్ వీ విల్ గెట్ ఇన్ 6 months? క్లాస్ టైమింగ్స్ 5:30 to 7:30 మీకు సెషన్స్ ఉంటాయి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒక్క నిమిషం షేక్ గారు. 5:30 to 7:30 మీకు సెషన్స్ ఉంటాయి. కంప్లీట్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్స్, ఐ మీన్ టాపిక్స్ టీచ్ చేస్తాం మనం. తర్వాత 5 months మీకు ప్రాక్టికల్ గైడెన్స్ ఉంటుంది. సెపరేట్ మెంటోర్ని అసైన్ చేస్తాం, సెపరేట్ సెషన్స్ ఉంటాయి. వీక్కి 2 days లైవ్ మార్కెట్ సెషన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం అందులో టీచ్ చేస్తాం, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. అండ్ మోర్ ఓవర్ 6 monthsలో మీకు రాకపోతే ఇంకో 6 months ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ అట్లానే రికార్డెడ్ వీడియోస్ లైఫ్ టైం మీకు వస్తాయి. అండ్ విత్ పీపీటీ మీకు ఉంటుంది. ఫిజికల్గా కూడా మనం మెటీరియల్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా మెటీరియల్ ప్రింటింగ్ డిజైనింగ్లో ఉంది, అది కంప్లీట్ అయితే అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ టూల్ మీకు 6 months ఫ్రీగా వస్తుంది. సెబీ రీసెర్చ్ అనలిస్ట్ అయితే 6 months మీకు స్టాక్స్ని కూడా ఇస్తాం. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ క్లాసెస్ ఓన్లీ ఈవినింగ్ ఉంటాయి, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, అంతా తెలుగులోనే ఉంటుంది. మీకు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఈఎంఐ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. బట్ మీ మొబైల్ నెంబర్ సెండ్ చేస్తే మా టీం మీకు సెండ్ చేస్తారు. ఎవ్రీడే స్టాక్స్ మన టూల్లో అప్డేట్ అయిపోతాయి. షేక్ గారు ఇప్పుడు చెప్పండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఒకసారి ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి చెప్పగలుగుతారా? ఆప్షన్స్, నేను వన్ థింగ్ చెప్తాను. ఆప్షన్స్ కంప్లీట్లీ వాస్ట్ సబ్జెక్ట్ అండి. ఫస్ట్ వన్, ఓన్లీ ఆప్షన్స్ చెప్పాలంటే 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది. కానీ ఆప్షన్స్ మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, గ్లోబల్ మార్కెట్స్ గురించి చెప్పాలి. సో మై ఆఫీస్ టైమింగ్స్ ఇస్ 9 AM to 10 AM. హౌ కెన్ ఐ అటెండ్ ద క్లాసెస్? రికార్డెడ్ వీడియోస్ వస్తాయి, డోంట్ వరీ అబౌట్ ఇట్. యూ విల్ గెట్ రికార్డెడ్ వీడియో వస్తాయి. నవీన్ ఫోన్పే నెంబర్, ఐ మీన్ ఈఎంఐ, మీ మొబైల్ నెంబర్ షేర్ చేయండి. సో షేక్ గారు, గ్లోబల్ మార్కెట్స్ తెలియాలి. సెకండ్ వన్, వెయిటేజ్ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి. థర్డ్ వన్, ఫ్యూచర్స్లో వాల్యూమ్ కన్ఫర్మేషన్, ఓపెన్ ఇంట్రెస్ట్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఫ్యూచర్స్లో వాల్యూమ్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ఫోర్త్ వన్, ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ తెలియాలి. అండ్ ఫిఫ్త్ వన్, స్ట్రైక్ ప్రైస్, ఆప్షన్స్ చైన్ అనాలిసిస్, స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ గురించి తెలియాలి. ఇవన్నీ తెలియాలి. ఓకే. సో ఇవి మనకి కనెక్షన్ ఉండాలి. గ్లోబల్ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో ఉండాలి. నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే, సో మీరు బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ చేయాలి. నేను చెప్తున్నాను కదా, ఒక్క ఆప్షన్స్ మీరు నేర్చుకోవడానికి 10 రోజుల నుంచి 15 రోజులు థియరెటికల్ సెషన్. అక్కడి నుంచి మీరు ప్రాక్టికల్ సెషన్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా టైం పడుతుంది. ఓకే. మొబైల్లో చార్ట్ అనాలిసిస్ చేయొచ్చండి. వెయిటేజ్ స్టాక్ అనాలిసిస్ చేయాలి. ఫ్యూచర్స్లో వాల్యూమ్ సపోర్ట్ ఇచ్చి ఆప్షన్స్ చైన్ అనాలిసిస్, స్ట్రైక్ ప్రైస్ చేస్తే అప్పుడు మనం చేయాలి. అంతకుమించి మనం చేయడం అనేది కుదరదు, అది ఇంపార్టెంట్. అర్థమైందా? 1:2 రేషియో ఉంటుంది సార్ దీనికి స్టాప్ లాస్. 1:2 రేషియోని ఎట్లా పెట్టాలి? 1:2 రేషియో ఐ విల్ టెల్ యూ. 1:2 రేషియో ఎట్లా పెట్టాలి? మీరు దీన్ని ఒకసారి చూడండి. లెఫ్ట్ సైడ్ మీకు టూల్ ఉంటుంది, లాంగ్ పొజిషన్ అని ఉంటుంది. ఎక్కడ ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేయండి. అక్కడ స్టాప్ లాస్ ఇవ్వండి, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత స్టాప్ లాస్ పెడుతున్నారో దీన్ని పెడుతుంటే ఇక్కడ మీకు నెంబర్ కనపడుతుంది. ఇవ్వండి, ఇక్కడ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఐ విల్ షో యూ హియర్, ఇట్ విల్ ఫ్లక్చువేట్. ఓకే. సో అది 1:2నా 3నా ఇవన్నీ మారుస్తుంటే 1:3 ఇట్లా, దీన్ని బట్టి పెట్టుకోవాలి. ఇంట్రాడే అయితే 1:1 చెప్తాను ఫస్ట్ నేను, తర్వాత 2 చెప్తాను, తర్వాత 3 చెప్తాను, అట్లా. సో ఇది మీరు ప్రాపర్గా నేర్చుకొని చేయాలి, అది కూడా. ఇప్పుడు ఇంకోటి నేను మీకు చెప్తున్నాను గైస్, లిటరల్లీ ఒకప్పుడు ఉండేలాగా ఇప్పుడు మార్కెట్ లేదు ఇంట్రాడే పరంగా. ఐపీఓ గురించి చెప్పండి. ఐపీఓ, ఐ సజెస్ట్ మీ ఒక్కరి పాన్ కార్డ్ మీద అప్లై చేయొద్దు, మల్టిపుల్ పాన్ కార్డ్స్ మీద అప్లై చేయండి. దట్ ఈస్ ద సింపుల్ అండ్ ఈజియెస్ట్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ మోర్ ఓవర్ 30% అబవ్ ఉన్న జిఎంపీస్కే అప్లై చేయండి. ఎస్ఎంఈ ఐపీఓస్ని అవాయిడ్ చేయండి. ఇనఫ్ సింపుల్ పాయింట్స్ ఫర్ యూ టు ట్రాక్.
ఓకే. సో ఎనీ అదర్ డౌట్స్ ఫర్ ఎనీవన్? ఇంకా నేను 8 మినిట్స్ సెషన్లో ఉంటాను గాయస్. రేపటి నుంచి ఇది 9,000 అవుతుంది. సెబీ రీసెర్చ్ అనలిస్ట్ అయితే 15,000 అవుతుంది. ముందుగానే ఎవరైతే కావాలనుకుంటున్నారో గూగుల్ పే ఆర్ ఫోన్పే ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. యూ కెన్ టేక్. సో ఐమ్ టెలింగ్ యూ దిస్ ఈస్ ద ఆపర్చునిటీ. సెల్లింగ్ కాంట్రాక్ట్స్ ఎలా బిల్డ్ అవుతాయి? సో బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్, సింపుల్. ప్లీజ్ సజెస్ట్ కెన్ ఐ ఎగ్జిట్ ఫ్రమ్ హుండై? హుండై స్టాక్ మంచిదేనండి లాంగ్ టర్మ్కి అయితే. సో హెచ్డిబి కూడా మంచి కంపెనీనే. బట్ ప్రెసెంట్ రైట్ నో ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ గురించి అవుతున్నాయి కదా డెసిషన్స్. తర్వాత